ముందుగా మనందరి జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారికి ఆత్మపూర్వక ప్రణామాలు. అలాగే నేను ఈ ధ్యానంలో అడుగుపెట్టడానికి కారణభూతులైన శ్రీ మునిబాబు గారికి ఆత్మపూర్వక ప్రణామాలు. అలాగే ఈ జూమ్ లో పార్టిసిపేట్ అయిన మాస్టర్స్ అందరికీ, యూట్యూబ్ లో పార్టిసిపేట్ అయిన మాస్టర్ అందరికీ కూడా ఆత్మపూర్వక ప్రణామాలు. మరి అలాగే నాకు ఈ యొక్క సప్త చిరంజీవులు అనే జ్ఞానాన్ని అందరికీ పంచుకునే అవకాశం ఇచ్చిన మహావతార్ ఫౌండేషన్ టీం అందరికీ, లలిత మేడం గారికి ఆత్మపూర్వక ప్రణామాలు. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. మాస్టర్స్, మనం ఈ రోజున సప్త చిరంజీవులు అనే టాపిక్ ని మనం ఎంచుకోవడం జరిగింది. అయితే మరి ఈ సప్త చిరంజీవులు ఎవరు, అసలు ఈ భూమి మీద ఎందుకున్నారు, దేనికోసం ఎదురు చూస్తున్నారు, ఏం ఆలోచిస్తున్నారు, మరి వారి నుంచి మనం ఏం నేర్చుకోవాలి అనే విషయం మనం ఈ రోజున చెప్పుకుందాం మాస్టర్స్. మరి ఈ సప్త చిరంజీవులు వీళ్ళందరూ కూడా వారి సత్యకాలంలోకి ఆ ద్వాపర యుగం, సత్యయుగం, త్రేతాయుగంలో వారు అని తెలియపరిచారు మన పురాణాల్లో గురువులు. సో మరి సత్యలోకంలో ఉన్నవారు, మరి నిరంతరం సత్య పలుకులు పలుకుతూ ద్వాపర యుగం, త్రేతాయుగం అందరూ ఉన్నారు. ఈ యుగాల్లో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో మన పురాణ గాథల్లో మరి వారు ఏం చేశారు, మనకిచ్చిన సందేశం ఏంటి అని మనం చూద్దాం మాస్టర్. అయితే మరి మరి అసలు సప్త చిరంజీవులు ఎవరున్నారో మనం ఒకసారి చూద్దాం మాస్టర్స్, వాళ్ళ పేర్లు తెలుసుకుందాము. అయితే అశ్వత్థామ మొదటి ఆయన, రెండవ వారు వ్యాసుడు, మూడవ వారు హనుమంతుడు, నాలుగవ వారు విభీషణుడు, ఐదవ వారు బలి చక్రవర్తి, ఆరవ వారు కృపాచార్యుడు, ఏడవ వారు పరశురాముడు. మరి వీరందరూ సప్త చిరంజీవులు ఎలా అయ్యారో మనం తెలుసుకుందాము. వారి జ్ఞానాన్ని మనం అవగాహన చేసుకొని ఫస్ట్ మాస్టర్స్ మ్యూట్ చేసుకోండి ఎవరన్నా. మనం మొదట అశ్వత్థామ గురించి మనం చెప్పుకుందాం మాస్టర్స్. అసలు అశ్వత్థామ ఎట్లా చిరంజీవి అయ్యాడో మనం గమనించుకుందాం. అయితే అశ్వత్థామ అనే అతను ద్రోణాచార్యుడు కుమారుడు అంట. మరి సాక్షాత్ పరమశివుడి యొక్క 11 అవతారాల్లో ఒక అవతారం అంట ఈ అశ్వత్థామ అనే అతను. మరి మహాభారతంలో ఇతని గురించి మనం వినే ఉంటాం. కృష్ణుడు అశ్వత్థామను చంపే ప్రయత్నంలో అశ్వత్థామ అతః కుంజరః అంటాడు. అశ్వత్థామ అనేది పెద్దగా పలికి అతః కుంజరః అని చిన్నగా పలుకుతారు అనమాట. ఎందువల్లంటే అతను చాలా ఆ ఎంతో దుష్టుడు చెప్పాలంటే. అయినా కూడా అతనికి చాలా బలశాలి, మరి బుద్ధిశాలి, ఎంతో జ్ఞానము, దాంతోపాటు కొన్ని మంచి గుణాలు కూడా ఉన్నాయంట. సేవా తత్పరత అవి కూడా ఉన్నాయంట, ఎంత కురుడైనా సరే. అయితే అతని యుద్ధంలో అందరినీ, పాండవులందరినీ, మంచివారు అందరినీ కూడా హతమారుస్తూ ఉన్న సమయంలో మరి దుష్టవారికి దుష్టత్వంగా మనం సమాధానం చెప్పాలన్నట్లుగా ముళ్ళుని ముళ్ళుతో తీయాలని అంటారు కదా. అతను ముళ్ళు లాంటి వ్యక్తి కాబట్టి ముళ్ళు లాంటి ఆలోచనతోనే ఇతను అశ్వత్థామ అతఃపుంజరగా అనే ఒక టెక్నికల్ గా కృష్ణుడు చంపడం జరిగింది అనమాట. అయితే అలా అయినప్పుడు ఏమైతుందంటే వీళ్ళు మరి ఎందుకో మరి శాపం వల్ల కావచ్చు, మరి వరం వల్ల కావచ్చు చిరంజిత్వాన్ని పొందారంట. ఎందుకు పొందారో చూద్దాం. మరి కలియుగంలో అంతరించిపోతుందని అన్నారు. అసలు కల్కి ఎవరు, ద్రోణాచార్యుడు ఎవరు అని చెప్పనేసి మనం చూద్దాము. మరి సాక్షాత్ పరమశివుడి యొక్క 11 అవతారాల్లో అశ్వత్థామ అనేది చాలా ముఖ్యమైన వ్యక్తి అన్నమాట. ఇతను పరమ యోధుడు, చాలా బలవంతుడు. దుష్టజుమ్నుడు మోసపూరితమైన చేష్టల ద్వారా కురుక్షేత్రంలో అతని యొక్క దుష్ట చర్యల వల్ల అందరినీ కూడా హతమారుస్తూ ఉంటే ఈ కృష్ణుడు అనేది ఆయన యొక్క బుద్ధిశాలితో వీళ్ళనందరినీ కూడా ఎట్లా తిప్పి కొట్టాలన్న ఒక తెలివితేటలతో అట్లా అతను వేయటం జరుగుతూ ఉంటుంది అనమాట.
సారీ మాస్టర్స్. నేను అంతా ఒక క్లియర్ కట్ గా పెట్టుకున్నాను. ఓకే. సారీ. హ్మ్. నేను అంటే ఏదైనా క్లాస్ చెప్దాం అనుకున్నప్పుడు ముందు నేను అవగాహన చేసుకుంటా మాస్టర్స్. కొంతైతే మనం వాళ్ళ గురించి ఒక అవగాహన ఉండి క్లియర్‌గా ఒక సబ్జెక్ట్ అంతా గ్యాదర్ చేసుకుంటే ఏంటంటే క్లియర్‌గా మనం చెప్పుకునే విషయం అయినా సరే బావుంటుందని అట్లా నాకు అలవాటనమాట. సారీ. అయితే అశ్వత్థామ మరి ఈయన మహాభారతంలో చాలా అతి ముఖ్యమైన పాత్ర కదా! మరి ఈయనకి 64 కళల్లో కూడా ఎంతో ప్రావీణ్యత ఉందంట. మరి అతి క్రూరుడు మరి. అతి క్రూరుడైనంత మాత్రాన కళలు ఉండకూడదని రూల్ ఏం లేదు గదా! మరి రావణాసుడు ఎంత క్రూరమైన చేష్టలు గలవాడు. కానీ అతను శివుడినే ప్రత్యక్షం చేసుకునేంత సాధన చేశాడు. కదా మాస్టర్స్. అందువల్ల ఏంటంటే క్రూరుడైనంత మాత్రాన వాళ్ళకి కళల పట్ల కానీ, ఆత్మపరంగా, ధ్యానపరంగా ఎదిగేంత ఆ ఉచ్చమైన స్థాయిలు కానీ ఉండకూడదని రూల్ ఏం లేదు. ఇది అంతరంగం యొక్క భాష్యం అనుకుంటే అది బాహ్యపరమైన చర్యలనమాట. అతని యొక్క క్రూరమైన చర్యలు. మనం ఆరూపంగా ఆలోచించుకొని సబ్జెక్ట్ మీద దీంట్లో మనం తెలుసుకోవాల్సిందని మనం చూడాలనమాట. ఇప్పుడు రావణాసుడు ఉన్నాడు. రావణాసుడిని ఎగ్జాంపుల్‌గా తీసుకుంటామా అతనిలోని ఆ యొక్క ధ్యాన సాధనని కావచ్చు, అతని యొక్క సాధన మహత్తు గాని అది తెలుసుకోవాలా మాస్టర్స్? ఎందువల్లంటే ప్రతి ఒక్కళ్ళలో ఒక గుణాలు ఉంటూనే ఉంటాయి. ఎంత 90% ఉన్న వ్యక్తి అయినా సరే, ఒక 10% ఇతనేనా అని ఆశ్చర్యపడేంత దుర్గుణాలు గూడా ఉన్న వ్యక్తులు ఉంటారనమాట. ఎందుకు మన జీవితాల్లోనే మనం బయటికి వెళ్తే ఎంతోమంది మనం చూస్తూ ఉంటాము. మరి నోటీస్ చేస్తుంటాము. మనం గూడా ఎన్నో ఫేస్ చేస్తుంటాం. కానీ మనం చూడవలసింది మామూలు బాహ్య ప్రపంచంలోను మనం ఏం చేస్తాం వాళ్ళందరినీ గూడా మనం అసహించుకుంటాం. ఇటువంటి అతను, ఇటువంటి అతను అంటూ. కానీ మనం ధ్యానంలో మనం ఏం చేస్తాము? అది కూడా పత్రిసారి ధ్యానంలో మాత్రం ముఖ్యంగా ఎందుకంటే, మనల్ని ఎవరైతే అవమానిస్తారో వాళ్ళని ప్రేమించు అనేది ఈ కాన్సెప్ట్ అయితే నేనెక్కడ వినలేదు మాస్టర్స్. సో, అద్భుతమైన కాన్సెప్ట్ ఇది. మనల్ని హింస పెట్టిన వాళ్ళని కూడా మనం క్షమించాలనే విషయం చిన్న విషయం కానప్పటికీ, మన యొక్క ధ్యాన సాధన వల్ల కావచ్చు, స్వాధ్యాయాల వల్ల కావచ్చు, మరి సజ్జన సాంగత్యం వల్ల కావచ్చు, మనం ఆ రకంగా ఎంతైనా తయారయ్యే అవకాశం చాలా ఉందండి. ఎందుకంటే ప్రతి విషయం మనకు అనుభవంలో రావాలి. ఇప్పుడు ఈ మెడిటేషన్‌లో రాకముందు నేను కూడా అట్లాగే అందరిలానే బాధపడడం అట్లా జరిగేది. కానీ దీనిలో యొక్క ఈ జ్ఞానం, ఆత్మజ్ఞానం, ఈ భద్రసారి చెప్పే యొక్క ఈ మహావాక్యాల వలన ఇప్పుడు ఎంత ఎదుటి వాళ్ళు మనల్ని బాధ పెట్టినోళ్ళు ఉంటారో వాళ్ళందరినీ కూడా పూర్తిగా మైండ్‌లో చెరిపివేయడం జరిగింది మాస్టర్స్ 100%. ఇప్పుడు ఎవరినన్నా మనల్ని ఏమన్నా మాట్లాడుతుంటే సరికాని పదాలు ఉపయోగిస్తుంటే, వాళ్ళని చూసి నవ్వొస్తా ఉందనమాట. వీళ్ళెప్పుడు మంచిగా జ్ఞానం తెలుసుకొని, సరైన వాక్కులను, సరైన వాగ్భాషని ఉపయోగిస్తారా అని చెప్పని, వాళ్ళని చూస్తే మనం ఆశ్చర్యపోతున్నాం ఇప్పుడు. అంటే మనం చేసే ఈ కాస్త ధ్యానానికే మనం ఇంత ఉత్తములుగా తయారయ్యే ప్రయత్నం మనం చేస్తున్నామా లేదా మరి? మరి అప్పటి పురాణ రోజుల్లో వాళ్ళ సాధనలు ఏ రకంగా ఉంటాయి? మనం చేసే సాధనేమో మరి ధ్యానం అంటున్నాం. మరి వాళ్ళు తపస్సు అంటాం వాళ్ళ ధ్యానాన్ని. మరి తపస్సు అంటే ఏంటి? గంటలు సంవత్సరాల తరబడి చేసేదాన్ని తపస్సు అంటారు. అంటే వారిగా మారిపోతూ ఉంటారన్నమాట ఆ తపస్సు వల్ల. అందువల్ల మనం ఆ తపస్సుని మనం ఎలా మన జీవితంలో కూడా అప్లై చేసుకోవాలి. ఎదుటి వ్యక్తుల్లో ఏమన్నా దుర్గుణాలు ఉన్నా కూడా వాళ్ళలో దుర్గుణాలు పక్కన పెట్టేసేసి, మనం ఎట్లా సద్గుణాలు మాత్రమే అలవరుచుకొని, మన జీవితాన్ని సుగమంగా చేసుకోవాలనే విషయాన్ని మనం ఆలోచించుకోవాలి మాస్టర్స్. ఇప్పుడు మన అశ్వత్థామలో కూడా మనం చూడవలసిందేంటంటే, అతని యొక్క క్రూరమైన చర్యలు కావచ్చు, మరి పాండవులు కావచ్చు, మరి అమాయకులందరినూ యుద్ధాల్లో చాలా హతమార్చి, ఎంతో క్రూరత్వమైన చర్యలు చేస్తూ ఉండటం వల్ల, అప్పుడు కృష్ణుడు ఏం చేశారంటే, చివర్లో ఆయన్ని కూడా హతమార్చిన తర్వాత హతమారుద్దాం అనుకుంటారు కానీ ఇతనికి హతమార్చడం అనేది కరెక్ట్ కాదు. అంటే మనం మన మూవీస్‌లో జీవిత ఖైదు అంటాం చూసారండి? ఆ జీవిత ఖైదీలాగా శ్రీకృష్ణుడు ఏం చేశారంటే అశ్వత్థామని, "నువ్వు ఈ భూమండలం అంతా కూడా అంతరించిపోయే వరకు నువ్వు కుష్ఠరోగంతో నికృష్టమైన జీవితాన్ని అనుభవిస్తూ చిరంజీవిగా వర్ధిల్లు" అన్నాడంట శ్రీకృష్ణుల వారు. ఈయన చిరంజీవత్వాన్ని పొందడానికి కారణం అతని యొక్క దుష్టత్వం. అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిందేంటంటే, మనం గూడా మన చర్యల్లో గూడా దుష్టత్వాలు ఉన్నచో, మనం గూడా ఆలోచనలు ఘోరమైన విధంగా ఆలోచనలు ఉన్నవారికి మరి మనం అంటాం మనం మరణం తర్వాత మరి ఆత్మలోకాలకు వెళ్ళిన తర్వాత మనకి పైన లోకాల్లో ఎంతో ఘోరమైన
మరి శిక్షలు వేస్తూ ఉంటారని చెప్పని అంటారు. మనం ఘోరమైన శిక్షలు అంటే మనం ఏమనుకుంటాం, భూమండలంలో వాళ్ళ నూనెలో కాలుస్తారు. ఇవి మనం సినిమా నాలెడ్జ్ అనమాట. ఇవి అనుకుంటాం మనం. కానీ మనకు తెలిసిన జ్ఞానం ఏంటంటే పైలోకాలకు వెళ్ళిన తర్వాత వాళ్ళని అతి భయంకరమైన చీకట్లో వాళ్ళ యొక్క తేళ్ళని, పాముల్ని వాళ్ళ మీద పాకుతూ ఉండగా అసలు వీళ్ళకి ఎటువంటి దిక్కు దిశను తోచకుండా ఎవ్వరు లేకుండా జన్మలు జన్మలు ఉంటారంట. అంత జన్మలు జన్మలు అంత ఘోరమైన జీవితాన్ని అనుభవిస్తారని చెప్పి నేను ఆత్మలోకాల పుస్తకాల్లో చదవడం జరిగింది మాస్టర్స్. అంటే అంత ఈ నూనెలో వేయించినా కూడా తక్కువేమో ఆ బాధ. అంత ఘోరమైన బాధలు అనుభవిస్తారంట. సో, ఇప్పుడు మనం భూమండలం మీద మన ఆత్మ మరి ప్రయాణం భూమి మీదకొచ్చిన తర్వాత మనం ఎట్లా మరి సత్యవంతంగా జీవించాలి? ఎటువంటి విధంగా మనం ధర్మంతో ఉంటూ మరి క్రూరమైన చర్యలు ఒకవేళ ఉన్నా కూడా సరికాని ఆలోచన ఉన్నా కూడా మనం ఎలా వాటిని సరిచేసుకొని మరి ధ్యానం ద్వారా కావచ్చు, మరి స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము ఇటువంటి వాటి ద్వారా మనం మనలోని క్రూరత్వాన్ని కూడా తీసేసుకోవడం ద్వారా మనల్ని మనం ఎంతో ఉన్నతీకరించుకోబడి మరి మనల్నే హింస పెట్టిన వాళ్ళు కావచ్చు, మాటలతో అవమానించిన వాళ్ళని కావచ్చు, వాళ్ళందరినీ క్షమించాలి అని చెప్పి మనం నేర్చుకోవడం జరిగింది. మరి మన పత్రిసారు మనకేం చెప్పారు? మానము మధురమే, అవమానము మధురమే అన్నారు. మరి ఆ రకమైన జీవితం మనం పొందామా? ఆ రకమైన ధ్యానం మనం చేస్తున్నామా? మరి నో మెడిసిన్, నో డాక్టర్ అన్నారు. మరి ఆ రకంగా మనం జీవనం కొనసాగిస్తున్నామా? మరి నో డాక్టర్, నో మెడిసిన్ అని జీరో అయ్యామా మన మెడిసిన్స్ విషయంలో? అంటే చాలామంది నేను ధ్యానం చేస్తున్నాను, మెడిసిన్స్ నేను వాడను, మెడిసిన్స్ అని తగ్గించుకుంటాను ఒక మూర్ఖమైన ప్రయత్నాలు చేయటం వల్ల వాళ్ళని వాళ్ళు కూడా స్వహింస చేసుకుంటున్నారు. దీనివల్ల ఏమవుతుంది మెడిటేషన్‌కి కూడా ఒక చెడు పేరు రావడం జరుగుతుందనమాట. అంటే ధ్యానంలో వీళ్ళు సరిగ్గా సాధన చేయక ఇటువంటి మహావాక్యాలను కూడా వాళ్ళు పెడద్రోవ పట్టిస్తున్నారు. అది కూడా దుష్టమైన చర్యేనండి. ఇదేముంది అనుకోవడానికి లేదు. ప్రతి చిన్న సరికాని పని గాని, సరికాని ఆలోచన గాని దుష్టమైన చర్యే. వాటికి కూడా ఎన్నో కర్మల్ని వాళ్ళు ప్రోగు చేసుకోవడం ద్వారా ఇంకా సంచితంలో ఇంకా పైకి కింద కర్మల్ని పూర్తి చేసుకోవడమే కాకుండా ఇంకా వేసుకొని పైలోకాలకు వెళ్ళడం జరుగుతుంది అని మనం ఈ యొక్క పురాణాల్లో ఉన్న గాథల్ని మన యొక్క జీవితాల్లోకి అప్లై చేసుకుంటూ మనం ఎలా జీవించాలి? మన పురాణాల్లో వాళ్ళు వాళ్ళ యొక్క కథల్ని వివరించడం ద్వారా మనం ఎలా తెలుసుకుంటున్నాము? వాటిని మన జీవితాల్లో ఎలా అప్లై చేసుకుంటూ మరి ఈ సాధనలు ఎలా చేసుకుంటూ మనం కూడా సత్యవంతంగా ఎలా జీవించాలి? ధర్మబద్ధంగా ఎలా జీవించాలి? మన వాక్చేతనాన్ని ఎలా పరిశుద్ధం చేసుకోవాలనే విషయాలు మనం తెలుసుకుంటూ ఉండాలి మాస్టర్స్. సో, అందువల్ల ఈ అశ్వత్థామ వల్ల మనం ఏంటంటే ఎంత దుష్టమైన చర్యలు ఉన్నప్పటికీ కూడా వాటిలో ఉన్న మంచిని తీసుకోవాలి. వాటిలో ఉన్న చెడుని తీసిపారేయాలి. అటువంటి విధంగానే వాళ్ళలో ఉన్న టాలెంట్ అయితే మనలో ఉందో, మనలో ఉన్న ఏదైనా దుష్ట చర్యలు ఉన్నాయో మనం కూడా వాటిని దుష్ట చర్యలు చూడకుండా ఎదుటి వ్యక్తిలో అవి పోగొట్టే విధంగా మనం ఎటువంటి ప్రయత్నం చేయాలి అంటే వాళ్ళకి ధ్యానం నేర్పించి, 4 మంచి మాటలు చెప్పి, బుక్స్ చదువుకో, స్వాధ్యాయం చేసుకో, ధ్యానం చేసుకో అని మంచి మాటలతో వారిని కూడా మనం సద్గుణులుగా మనం తయారు చేస్తూ ఉండవచ్చనమాట. మనం నేర్చుకోవాల్సిన నీతి ఇది ఉంటుంది అశ్వత్థామ విషయంలో. ఓకే మాస్టర్. అయితే మరి ఇతను ఎంత ఘోరమైన మరి శాపం వచ్చిందో చూడండి. మరి ఈ చిరంజీవులందరూ ఏ శాపం వల్లనో, ఏ వరం వల్లనో చిరంజీవులుగా ఉన్నారు అని చెప్పి అన్నారు కదా మొదట. ఈ అశ్వత్థామ చిరంజీవిగా ఉండటం కారణం ఏంటంటే అతని యొక్క దుష్ట చర్యల వల్లన అతను ఈ శిక్ష అనుభవిస్తున్నాడు. బ్రహ్మాండం అంతమయ్యే వరకు కూడా ఈ యొక్క కుష్టి వ్యాధితో అష్ట కష్టాలు అనుభవిస్తే నువ్వు ఈ కర్మను తీర్చుకో. ఆ తర్వాత వీరందరూ ఈ కష్టాలన్నీ, ఈ కర్మలన్నీ తొలగించుకున్న తర్వాత వాళ్ళు కొండ కోనల్లో కావచ్చు, పెద్ద పెద్ద అడవుల్లో కావచ్చు వెళ్ళి సాధనలు చేస్తూ ఉంటారంట వాళ్ళ యొక్క భావి జీవితాన్ని. అంటే ఇక్కడ చూడండి ఎంత దుష్టుడైనా, ఎట్లాంటి వారైనా, ఎటువంటి కర్మలు అనుభవించినా సరే చివరికి చేరుకుంది ఎక్కడికి వాళ్ళు? ధ్యాన సాధనకే, తపస్సుకే వెళ్తున్నారు. మనం కూడా మన ధ్యానంలో మనం ఏం నేర్చుకోవాలి అంటే, మనం ప్రాపంచికంలో ఉన్నప్పుడు మనలో ఉన్న ఏవైతే సరికాని గుణాలున్నాయో, సరికాని ఆలోచనలున్నాయో, అవన్నీ కూడా కర్మలను అనుభవించి తీర్చుకొని జ్ఞానాన్ని తెలుసుకోవడం ద్వారా ఇంకా మన ధ్యాన సాధనలో ఇంకా ఉత్తమంగా తయారవ్వాలి అనే విషయాన్ని మనకి ఇతని యొక్క విషయం వల్ల మనకి జ్ఞానం వచ్చింది మాస్టర్స్. అట్లాగే మనకి ఈ అశ్వత్థామలో ఉన్న నెగెటివ్స్‌ని తీసేసి ఈ అంటే బయట ఉన్న ప్రపంచంలో ఉన్న వ్యక్తులందరూ అశ్వత్థామలే. చెప్పాలంటే 99% అశ్వత్థామలో ఉంటారు. ఏదో ఒక చిన్న విషయంలో. క్రూరత్వంగా ఉన్నారు అంటే కత్తిపెట్టి పొడుస్తేనో, అదే క్రూరత్వం కాదు మాస్టర్స్. మాటలతో ఎదుటి వ్యక్తిని పొడిచిన దానికంటే కూడా ఎక్కువగా మాట్లాడతారు. ఎదుటి వ్యక్తిని ఎలా మాటలతో గుచ్చాలి, హింస పెట్టాలనే దాంతో మాట్లాడతారు. అంత కత్తితో పొడిచిన దానికంటే కూడా ఎక్కువ. ఎందుకంటే కత్తితో పొడిస్తే ఒక నిమిషం కొట్టుకుంటాడు, తర్వాత చనిపోతాడు తనకేం తెలీదు. కానీ మాటలతో హింస పెట్టేవాళ్ళు ఉంటారు చూసారా? వాళ్ళున్నన్నాళ్ళు, మనం ఉన్నన్నాళ్ళు
చాలా అది మళ్ళీ మనం మైండ్‌లోకి ముద్రలుగా మార్చుకున్న తర్వాత, ఇక్కడ మనం మానసిక అవస్థలో ఎంతో సమస్యలన్నీ పేర్కోవడం ద్వారా, మనం ఎన్నో దుస్థితులకు మనం పడిపోతూ ఉండటం జరుగుతుందనమాట. అప్పుడు మనకే కదా నష్టం. ఎదుటి వాళ్ళు బానే ఉంటారు. మనకే కష్టం గాబట్టి మనమేం తెలుసుకోవాలి అంటే, వాళ్ళని సంగతి గురించి మనం వాళ్ళని క్షమించి, వాళ్ళకి అజ్ఞానంలో ఉన్నారు. అతను మూలాధార స్థాయిలో ఉన్నాడు గాబట్టి, అతని స్థితి అంతే. అప్పుడు మనం ధ్యానం చేస్తున్నాం గాబట్టి, మనం ఒక స్థితిలో మనం నిలబడగలిగి ఇటువంటియన్నీ అర్థం చేసుకుంటున్నాం గాబట్టి, మనం ఆ నెగెటివ్స్ అన్నిటిని తీసేసుకొని, మనం పాజిటివ్ వేలో మనం నడవాలి. మన జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలి అని జెప్పి మనం తెలుసుకుంటూ ఉందాం మాస్టర్స్. ఎవరమైనా సరే భూమండలం మీదకొచ్చిన తర్వాత కర్మలు తీర్చుకొని ఆనందంగా ఉండాలనే ఒక మోటోతోనే ఒక్కళ్ళు వస్తారండి. కానీ ఆనందంగా నిజమైన ఆనందంగా మేమున్నాము అని మన మీద మనం ఖచ్చితంగా చెప్పుకునే వాళ్ళం ఇప్పటి రోజుల్లో ఉండట్లేదు. మరి సరైన ఆలోచన లేకపోవటం వల్ల, బిజీ లైఫుల వల్ల, సరైన ఆహారం లేకపోవటం వల్ల, మరి వీటన్నింటి వల్ల వాళ్ళకి సరైన నిద్ర ఉండట్లేదు. సరైన నిద్ర లేకపోవటం వల్ల పూర్తిగా ఈ వ్యవస్థ అంతా దెబ్బతింటూ ఉంటుంది. ఈ యొక్క పురాణ గాథల్లో నుంచి మన యొక్క ఈ రోజున ఈ కలికాలంలో మనం జీవిస్తున్న జీవనానికి ఎన్ని విషయాలు ముడిపడి ఉన్నాయో చూడండి మాస్టర్స్. అట్లాగా మనం అందరం కూడా ఇటువంటియన్ని నెగెటివ్ తొలగించుకొని, మనం కూడా సాధనల్లో ఇంకా ముందుకు వెళ్తూ జ్ఞానవంతులుగా తయారవుదాము అని చెప్పి మనం తెలుసుకోవాలి. ఓకేనా అండి? అయితే నెక్స్ట్ విభీషణుడు. మరి ఈ విభీషణుడు రాముడు కాలంలో ఉన్నప్పుడు మరి రావణాసుడి యొక్క తమ్ముడు కదా! ఈ రావణాసుడి యొక్క తమ్ముడు విభీషణుడు ఏంటి? ఆయనేమో చాలా ధర్మబద్ధుడు, చాలా గుణవంతుడు, సత్యశీలి, మరి ఎంతో దయాగుణం కలవాడు. మరి రావణాసుడు పూర్తి వ్యతిరేకం. ఈ ఈ అశ్వత్థామ ఈ యొక్క విభీషణుడు ఏం చేస్తారంటే రావణాసుడి యొక్క విపరీతమైన క్రూరమైన చర్యల్ని తట్టుకోలేక శ్రీరాముడిని శరణు వేడుతూ, స్వామి నేను నీ దగ్గరికే ఉంటాను. నేను సత్యవాక్కు జీవితంలోనే నేను జీవితాన్ని గడపవలసి ఉంటాను. నేను మా అన్నగారి చర్యలు నేను ఓర్చుకోలేకపోతున్నాను స్వామి. నాకు అనుమతినివ్వు అంటే ఇంక శ్రీరాముడి దగ్గరే ఉండటం జరుగుతుందనమాట. అయితే శ్రీరాముడి దగ్గర ఉండటం వల్ల ఏమవుతుందంటే, మరి రావణాసుడి యొక్క దుష్ట చర్యల్ని మనం ఆపాలి కదా! మరి ఆపాలి అంటే కొన్ని కొన్ని రావణాసుడు కూడా చాలా శక్తిమంతుడే. జ్ఞానపరంగా, ధైర్యపరంగా. కానీ ఒకే ఒక్క విషయంలో అతను పూర్తి నిమ్న స్థాయిలో పడిపోయాడనమాట. పూర్తిగా అంటే ఒకటో ఆవరణ, జీరో ఆవరణలో పడిపోయాడని చెప్పుకోవచ్చు మనం. అందువల్ల ఏంటంటే అతను హతమార్చాలంటే కూడా అతను అంటే రాముడి కంటే కూడా శక్తివంతుడు అని చెప్పి కూడా అనుకోవచ్చు రావణాసుడు. అందువల్ల ఏంటంటే ఒక యుక్తిగా చంపవలసిన పరిస్థితి ఉండడం వల్ల ఏమవుతుంది, ఈ విభీషణుడు రావణాసురుడిని ఎలా చంపాలి? యుక్తిగా ఎలా చంపాలి? ప్రజలందరిని ఎలా కాపాడాలనే ఇటువంటి విషయాల్ని, మరలా రాముడు సముద్రం దాటాలి అంటే ఎట్లా వెళ్ళాలనే ఒక ఆలోచనలు కానీ, ఇటువంటి సలహాలన్నింటినీ కూడా విభీషణుడే ఇవ్వడం జరుగుతుందన్నమాట రాముల వారికి. ఇలా ఇవ్వడం వల్ల రాముల వారు మరి దుష్ట సంహారం చేయాలి అంటే మరి వాలిని కూడా రాముడు చాటు నుంచే చంపవలసొచ్చింది కదా! ఎందువల్ల అతని ఎదురుగా ఉన్న వారికి వాళ్ళలోని శక్తి ఇతనికొచ్చేస్తుందనమాట. అందువల్లే ఈ వాలి ఎదురుగా ఎవరున్నా కూడా వాళ్ళ శక్తి వెళ్ళిపోతుంది కాబట్టి, అతన్ని మరి యుక్తిగా చంపవలసిందే. కొన్ని యుక్తులు ఉపయోగించకుండా సూటిగా వెళ్ళాలి అంటే పరిస్థితి పూర్తిగా తారుమారైపోతుందంట. అయితే మనం ఈ పాయింట్‌లో మనం ఏం తెలుసుకోవాలంటే సత్యవంతంగా ఉండడం కరెక్టే. న్యాయంగా, ధర్మంగా ఉండటం కరెక్టే. కానీ కొన్ని సందర్భాల్లో లౌక్యం కూడా అవసరము. లౌక్యం అంటే వాళ్ళనేం చంపాలనే అవసరం లేదు. 4 మాటలతో బాధ పెట్టాల్సిన అవసరము లేదు. కానీ ఎవరికీ ఇబ్బంది పడకుండా, వాళ్ళు ఇబ్బంది పడకుండా సరైన ఆలోచన చేయడం ద్వారా అటు దుష్టుల్ని కూడా సంహారం చేయవచ్చు. మనం కూడా సేఫ్ అయిపోవచ్చు. ఇప్పుడు మనం ధ్యానం పరంగా మనం ఆలోచించుకుంటే, మరి ఇప్పుడు ఉన్న మన కలికాలంలో కూడా మనం ఎంతోమంది మనం ఫేస్ చేస్తూ ఉంటుంటాము. ఎన్నో దుష్టమైన చర్యలు మనం ఫేస్ చేస్తూ ఉంటాం. ఎంత తెలుసుకున్నా కూడా మనకేంటి లౌక్యంగా దాన్ని తీసేసుకోవడం తెలియక ఇంకా ఇబ్బందులు పడిపోతూ ఉండటం జరుగుతుంది మాస్టర్స్. మరి ఇప్పుడు ఈ విభీషణుడు రాముల వారికి ఈ సముద్రం దాటే యొక్క టెక్నిక్స్ గాని, మరి రావణాసురుడిని ఎలా చంపాలి అనే ఒక టెక్నిక్స్ గాని, ఎలా తెలివిగా ఆయన చెప్పారో, మనకి వీరు ఎట్లాంటి మార్గాన్ని ఇచ్చారంటే ఆనాపానసతి అనే ధ్యానాన్ని ఇవ్వడం ద్వారా, మనం ధ్యానం ద్వారా, స్వాధ్యాయం ద్వారా, మరి సజ్జన సాంగత్యం ద్వారా, మరి మనం తెలుసుకున్న విషయాలని ఆచరించుకుంటూ, అలా చేయటం ద్వారా మనం ఇటువంటి విషయాలని తెలివిగా ఎలా మనం సాధన చేసుకుంటూనే, మనం ఎటువంటి స్వహింస మనల్ని చేసుకోకుండా, ఎదుటి వారిని కూడా హింస చేయకుండానే మనం లౌక్యంగా పరిస్థితుల్ని చక్కబెట్టుకుంటూ ఉండవచ్చు
అని ఎందుకు మనకి తెలియజేయబరచడం జరిగింది. అట్లాగే దుష్ట సంహారం చేయడం అంటే ఇక్కడ ఎట్లా తీసుకోవాలి? వాళ్ళకి మనం మంచి మంచి మరి మహావాక్యాలు తెలియపరచడం ద్వారా వారి యొక్క విలువ ఏంటి అని చెప్పడం ద్వారా, మరి ఈ ధ్యాన సాధనలు వాళ్ళకి గూడా పంచడం ద్వారా, మనం వాళ్ళలోని దుష్టత్వాన్ని చంపే ప్రయత్నం మనం సహాయం చేస్తామనమాట. ఇక్కడ దుష్ట సంహారం అంటే మనం ఈ ధ్యానాన్ని పంచి వాళ్ళలోని దుష్టత్వాన్ని పోగొట్టడం అనేది మనం తీసుకోవాలి ఈ కలికాలంలో. మరి త్రేతాయుగంలో, ద్వాపర యుగంలో, సత్యకాలంలో వారు ఆ కాలాల్లో తగ్గట్టుగా అప్పుడుంటే, మరి కలికాలం అంటే మరి కాలానికి మరి ఎన్నెన్నో తేడాలు ఉంటూ ఉంటాయి కాబట్టి, ఇప్పుడు మన కలికాలంలో మనం ఎటువంటి స్థితిగతుల్లో మనం ఉండాలి అనే విషయాన్ని తెలుసుకోవడం కూడా ఎంతైనా ఖచ్చితంగా అవసరం మాస్టర్స్. సో, ఏంటంటే మనకి మన మాస్టర్స్ ఎన్ని క్లాసెస్ చెప్పుకుంటున్నా మరి ప్రతిరోజు మరి మహోదర్ ఫౌండేషన్ వాళ్ళు కావచ్చు, ఇంకా రకరకాల జూమ్ వాళ్ళు కావచ్చు, మరి ఇట్లా మాస్టర్స్ అందరిని పిలిపిస్తూ రకరకాల సబ్జెక్టులు తెలుసుకుంటూ ఉండడం ఎందుకు చేస్తున్నాము? ఈ జ్ఞానం కోసమే కదా! ఈ జ్ఞానం కోసమే ఇట్లా వినటం ద్వారా జరుగుతుంది. ఇలా విని ఇంకొకరికి పంచడం ద్వారా జరుగుతుంది. మరి వాళ్ళలో ఎన్ని గుణాలు పోయే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఒక 10 మాటలు వినిన తర్వాత 11 అయినా ఖచ్చితంగా వారికి మనసులో ఒక్కటైనా మారే అవకాశం ఉంటుందా? ప్రయత్నిద్దామా? అనే ఒక నోషన్ కలిగించటమే అక్కడ ముఖ్య ఉద్దేశం అన్నమాట. మనం దుష్ట సంహారాన్ని ఇట్లా లౌక్యంగా, ఇట్లా ప్రేమతో చేయాలి. అంటే వాళ్ళు ప్రేమతో చేస్తే ఆళ్ళు మారిపోతారా మారిపోరు అనే పాయింట్ మనకవసరం లేదు. మన ధర్మం మనం నిర్వర్తించటమే మనకు కావాల్సింది. మన ప్రతిసారి మనకేమంటారు? ఏదైతే ధర్మం అంటే ఏంటి? సరికానిది చేయకపోవడమే ధర్మము. సరి అయినది చేయటమే ధర్మము. అధర్మమేమో సరికానిది. ధర్మమే సరైంది. అట్లాగే మనకు తెలిసిన 4 మంచి విషయాలైనా సరే, ఎదుటి వారికి పంచి వారికి ఉపయోగపడేలాగా చేయకుండా ఉన్నా కూడా అధర్మమే. అని చెప్పి మనకు తెలియపరచడం జరిగింది. అందువల్లనే మన మాస్టర్స్ అందరం కూడా మనకు తెలిసిన విషయాల్ని మనం ఎంతవరకు ఎదుటి వారికి పంచుదామా? మనలో వచ్చిన మార్పు వారిలో కూడా రావాలనే ప్రయత్నంతో, ఆ యొక్క మరి పాజిటివ్ థాట్‌తో మనం అందరికీ కూడా ఈ రకమైన క్లాసుల ద్వారా మన జ్ఞానాన్ని పంచుకోవడం జరుగుతూ ఉందండి. ఓకేనండి. తద్వారా మనం ఎంతో అభివృద్ధికి చెంది, మరి ఎంతో మన జీవితాల్ని మరి జ్ఞానవంతంగా చేసుకొని, ఆనందంగా జీవించే అవకాశాన్ని మనం పొందుతూ ఉంటామనమాట. కొంతమందంటారు, "మేము సుఖంగా, సంతోషంగా బానే ఉన్నామే. మాకు ధ్యానం ఏం అవసరం" అంటారు. వాళ్ళు సుఖంగా, సంతోషంగా ఉన్నారే అంటే ఏంటి? ఇటువంటి బిల్డింగ్‌లో లేదంటే బ్యాంక్ బ్యాలెన్స్‌లో ఒక 20 రకాల బిల్డింగ్‌లో ఎంత మాత్రం కాదు మాస్టర్. అవి ఎంతవరకు కావాలంటే అవసరమైనంత వరకు కావాలి. లేదంటే ఇప్పుడేమవుతుంది, అవసరానికి మించిన ఉండటం వల్ల ఏంటంటే ప్రతి ఒక్కళ్ళకి మైండ్ మీద లోడ్ పడిపోతుంది. అసలు విషయం పక్కన పెట్టేసేసి ఈ విషయాల్లోనే వాళ్ళు తలమునకలైపోతూ ఉండటం జరుగుతూ ఉంటుందనమాట. అందువల్ల మనం ఇటువంటి ప్రయత్నాల్ని ఒక లిమిటెడ్‌గా మనం చేసుకుంటూ, మన యొక్క సాధనల్ని మరి ఎంతో పెంపొందించుకోవాలని మనం తెలుసుకుంటూ ఉండాలి. దీని ద్వారా. మరి ఈ ఈ ఈ రాజ్యాన్ని ఇతను అంటాడన్నమాట తర్వాత. విభీషణుడిని రావణాసురుడి సంహారం అయిన తర్వాత విభీషణుడు రాజ్యానికి రాజుగా చేస్తారన్నమాట రాముల వారు. చేసిన తర్వాత కొంతకాలం గడిచిన తర్వాత స్వామి మరి రామావతారం అయ్యే సమయంలో విభీషణుడు నేను కూడా కాలం చేస్తాను అని అంటాడంట. లేదు లేదు విభీషణ నువ్వు ఉండాలి. యుగాంతం అయిపోయే వరకు నువ్వు ఉండి ఈలోపు ధర్మాన్ని, సత్యాన్ని అంతా కాపాడుతూ అందరికీ ఈ యొక్క సత్యం యొక్క విలువేంటి, ధర్మం యొక్క విలువేంటి అనే విషయాన్ని తెలియపరుస్తూ నువ్వు అప్పుడు ఉండాల్సిందే. అంటే చిరంజీవిగా ఉండు నువ్వు ఈ రకంగా. అంటే భూమండలం అయిపోయే వరకు చిరంజీవిగా ఉండడం అంటే, ఇప్పుడు గూడా మనందరం ఈ చిరంజీవుల గురించి మాట్లాడుకుంటున్నాము అంటే, వారందరూ గూడా ఇప్పుడు ఉండే ఉంటారు. ఖచ్చితంగా. మన పరమ గురువులు చెప్పిన మాటలే మనం నమ్ముతూ ఉంటాం కాబట్టి, నేనైతే ఈ ధ్యానం స్టార్ట్ అయ్యే ముందు నేను ఒకటే మనసులో కోరుకున్నా. ఈ యొక్క సప్త చిరంజీవులు గూడా మన యొక్క క్లాసులు వింటున్నారు. వారు నాకు జ్ఞానాన్ని పంచుతూ ఉన్నారు. వారి ద్వారా మీ అందరికి నేను నా యొక్క జ్ఞానాన్ని తెలియపరిచే ప్రయత్నం చేస్తున్నాను అన్న ఒక భావంతో నేను మొదలుపెట్టాను మాస్టర్స్. ఎందుకంటే సప్త చిరంజీవులే కాదు, మన యొక్క ఎంతోమంది మునులు కూడా మరి జీవ సమాధి అయిన వాళ్ళు ఉంటారనమాట. ఆ జీవ సమాధి అయిన వాళ్ళు ఎక్కడెక్కడో కదా! ఇక్కడ మనం ఎట్లా ఉంటే వాళ్ళేం చూస్తారు అనుకుంటారేమో. ఎక్కడున్న లక్షల కోట్ల మైళ్ళ దూరంలో ఉన్న గురువులకి మనం ఏంటి అని తెలిసిపోతుంది. అందువల్ల ఏంటంటే మనం ఎక్కడికి వెళ్ళినా సరే మనం మాట్లాడే మాట ఎరుక, మన యొక్క చేసే పని ఎరుక, మనం ఏం చేస్తున్నాం, ప్రతిరోజు మనం ఎలా చెక్ చేసుకుంటున్నాం మన విషయాల్ని, మరి సరైన విధంగా ఉంటున్నామనే విషయాన్ని మనం చూసుకుంటూ ఉండాలన్నమాట. సో, అందువల్ల ఏంటంటే మరి ఈ మనం అందరం చిరంజీవులుగా అవుతామో లేదో తెలీదు కానీ, ఒక సక్రమమైన మార్గంలో అయితే మాత్రం వెళ్ళటానికి అవకాశం ఉంది. ఎందువల్ల ఉంది? ఏ విధంగా ఉంది అంటే,
అందరికీ తెలిసిన విషయమే. ఆనాపానసతి ధ్యానం ద్వారా, స్వాధ్యాయం ద్వారా, సజ్జన సాంగత్యం ద్వారా ఈ మనం తెలుసుకున్న విషయాలు ఏవైతే ఉన్నాయో అందరూ ఆచరించుకుంటూ, ఆచరించేటప్పుడు ఎప్పుడైనా సరే సత్యాన్ని ఆచరించేటప్పుడు మనకు చాలా ఎదురవుతాయండి. యాక్సెప్ట్ చేయరెవరు. మనం దానివల్ల కొంత బాధపడాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఇప్పుడు సత్యహరిశ్చంద్రుడు మరి సత్యంగా జీవించాలి అంటే మరి ఎన్ని కష్టాలు పడుంటాడు. మరి ఆ కష్టాలన్నిటిని ఎదుర్కొన్నాడు కాబట్టే ఆయన సత్యహరిశ్చంద్రుడిగా ఆయన నిలిచిపోయారు. అవునా కదా మాస్టర్స్? అట్లాగే మనం చిరంజీవులుగా కాకపోయినప్పటికీ కనీసం సత్యవాక్ పరిపాలకులుగానే ఉందాము. మరి వాక్క్షేత్రం పరంగా గానీ, మరి చేష్టాక్షేత్రం పరంగా గానీ, మన యొక్క ప్రవర్తన పరంగా గానీ, మనం ఉత్తములుగా అయ్యే అవకాశం ఉంది కాబట్టి మనందరం అటువంటి జీవనాన్ని కొనసాగించే ప్రయత్నం చేయాలి. అలా మనం మన యొక్క జీవన విధానాన్ని మార్చుకోవచ్చు. అయితే కృపాచార్యుడి గురించి మనం చెప్పుకుందాం. ఆయన కౌరవులకి, పాండవులకి కలిపిన ఆది గురువంట. ఇద్దరికీ కూడా విద్యలు నేర్పిస్తూ ఉంటారాయన. అయితే అందరూ గూడా కృపా అని కూడా అని పిలుస్తారంట. అంటే ఆయన కృపాచార్యుడు ఆయన పేరులోనే ఆయనలో కృప అనేది ఒక గుణం ఉందంట. ఎందువల్ల మనం గమనిద్దాం మాస్టర్. కొంతమంది మనకి పేర్లు పెట్టేటప్పుడు కూడా ఏ పేరు మంచిది అని మనం బాగా చూసి పెట్టుతాం. ఎందుకంటే మన పేరుకు తగ్గట్లుగా మన యొక్క బుద్ధి, మన యొక్క ఆలోచన, మన ప్రవర్తనలు ఉండాలని మన తల్లిదండ్రులు కోరుకుంటూ ఆ పేర్లు పెడుతూ ఉండటం జరుగుతుంది. ఈ లెటర్ మీద ఏ మంచి దేవుడి పేరొస్తదా? ఏ మంచి గొప్ప వాళ్ళ పేరొస్తదా? అని వెతుకుతూ పెడతారు. ఎందుకు ఆ లక్షణాలు వాళ్ళలో చిన్న వయసప్పటి నుంచి వాళ్ళని అలా గైడ్ చేసి పెంచడం వల్ల అటువంటి ఉత్తమంగా తయారవుతారు అని ఉద్దేశం. అట్లాగే ఈ కృపాచార్యుల వారు గూడా ఆ యొక్క నామధేయానికి తగ్గట్టుగా ఎంతో కృపా దయాళుగా ఉంటారని చెప్పి తెలియపరుస్తున్నారు. మనం ఒక చిన్న విషయాన్ని పట్టుకుంటే మనకి మన లైఫ్‌లో జరిగే ప్రతి విషయాన్ని మనం మ్యాచింగ్ చేసుకోవచ్చండి. ఇక్కడ ఆయన పేరు కృపాచార్యుడు. కృప అని పిలుస్తారన్న ఒక పేరు వల్లనే మరి ఈ పేరుకి ఎంత మహత్తుంది. పేరులోని వైబ్రేషన్స్ వల్ల వాళ్ళలోని గుణాలు గూడా కొన్ని ఎలిమినేట్ చేసుకోవచ్చని చెప్పి అంటారన్నమాట పెద్దలు. ఇప్పుడున్న పేర్లు ఎట్లా ఉంటున్నాయి, దేవుడి పేర్లు పెట్టుకుంటున్నా గూడా నిక్ నేమ్స్ పిలుస్తున్నారన్నమాట. చిన్ని, కన్న, బుజ్జి, రింకి, పింకీ అంటూ. వాటిట్లో ఏ వైబ్రేషన్స్ ఉండవండి ఆ నిక్ నేమ్స్‌లో. కానీ అవి ఎవరికీ వాటి యొక్క జ్ఞానం అనేది ఎవరికీ తెలియటం లేదు. చిన్న వయసప్పటి నుంచి వాళ్ళు పెట్టిన పేరు నీ పేరు యొక్క అర్థం ఇది. నీ యొక్క జీవన విధానం ఇలా ఉండాలి. నీ మాట ఇట్లా ఉండాలి అని తల్లిదండ్రులు వాళ్ళు ఉంటూ పిల్లలకి తెలియపరుస్తూ ఉంటే ఏమవుతుందంటే, దానికి తగిన జీవన విధానంగా ఏర్పరుచుకుంటూ అలా వాళ్ళు ఎదగడం జరుగుతూ ఉంటుందన్నమాట. అటువంటి విలువ ఉంది మన యొక్క పేరులో. అయితే మరి శరత్వన జానపదులకు పుట్టిన కుమారుడంట కృపాచార్యుడు. మరి మహాభారతంలో కృపాచార్యుల వారికి చాలా ప్రాముఖ్యమైన క్యారెక్టర్ ఉందన్నమాట. అయితే ఆయన ఒక్కసారి 60,000 మందిని కూడా హతమార్చగలడంట. అంత గొప్ప వ్యక్తి అంట కృపాచార్యుడు. మరి విష్ణుమూర్తి చిరంజీవిత్వం ఎందుకు ఇచ్చారంటే ఈయనకి, మరి ఈయన యొక్క గొప్పతనానికి అయితేనేమి, మరి ఇంత దుష్ట చర్యలు దుష్ట సంహారం చేయటానికి ఈయన ఎంతో మరి ఎటువంటి కష్టాలైనా సరే, ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే, ఆయన చాలా ఉత్తమంగా ఆలోచించి దాన్ని బయటికి వెళ్ళగలిగేంత గొప్ప వ్యక్తి అనమాట ఆయన. అందువల్ల నీలో ఉన్న ఈ యొక్క గుణాలన్నీ కావచ్చు, నీలో ఉన్న ఈ తత్వాల్ని కావచ్చు, ప్రజలందరికీ పంచుతూ నువ్వు ఈ బ్రహ్మాండం అంతా మరి కంప్లీట్ అయ్యే వరకు నీ యొక్క ఆ గుణాలను పంచుతూ ఉండు అని చెప్పి ఈయనకి చిరంజీవత్వం ఇవ్వడం జరుగుతుందనమాట. అంటే ఈయన గూడా కృపాచార్యుల వారు గూడా ఇప్పుడు మన అందరిని గమనిస్తూ ఎవరికి ఎటువంటి మరి శక్తులనివ్వాలి, వానికి కులాలివ్వాలి, దాని దగ్గరలో వీడు ఎలా ప్రయత్నం చేస్తున్నారని మనందరిని పరిశీలిస్తూనే ఉంటారు. అంటారు గదా! ఒక్కోసారి సాయంత్రం పూట మన పెద్దవాళ్ళు ఏమంటారు? "తదాస్తు దేవతలుంటారు జాగ్రత్తగా మాట్లాడు. చక్కటి మాటే మాట్లాడు" ఎందుకంటారు? అంటే నువ్వు సరిగాని మాట మాట్లాడావంటే ఆ నెగెటివ్ వైబ్రేషన్ మీ మీదే పడుతుంది. వాళ్ళేదో చెయ్యరు. వాళ్ళేదో చేస్తారనే భావన ఉంటే, మనం భయం వల్ల నోరుని కంట్రోల్‌లో పెట్టుకుంటామని ఆ పదాలు అంటారే తప్ప, ఆ వైబ్రేషన్ మన మీద మనమే వేసుకోవటం వల్ల మనకే నష్టం అన్నమాట జరిగేది. సో, అందువల్ల దీనికి ఇటువంటి అర్థాలు ఇట్లాంటి వాటికున్నాయన్నమాట. ప్రతి సంఘటనకి కూడా ప్రతి అర్థం లోపల చాలా ఉంటుందండి. ఒక్క అర్థం మనం తెలుసుకున్నా కూడా దాన్ని మనం ఆచరించుకోవడం వల్ల ఎంతో జీవితాన్ని మనం హ్యాపీగా జీవించడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ఈయనకి చిరంజీవిత్వానికి అవకాశం ఇవ్వడం జరిగిందనమాట. మరి పరశురాముడి సంగతి మనం చూసుకుందాము. మరి పరశురాముడు వారు మరి సాక్షాత్తు ఆహ్, ఈయన ఎంతో దైవీ గుణాలు కలవాడంట. ఈయన శివ మహాదేవుడి ద్వారా కలరాయువు పట్టు అనే ఒక విద్యను కూడా నేర్చుకోవడం జరిగిందంట పరశురాముడు. కలరాయువు పట్టు అంటే గొడ్డలి.
పరశురాముడి యొక్క సింబాలిజం గొడ్డలనమాట. అంటే ఈయన దుష్ట శిక్షణ చేయటం కోసం ఆయనకి గొడ్డలి ఆయనకి ప్రధాన అంశం ఆయనకి. అయితే కలియుగంలో పరశురాముడంటే సహాయం చేస్తాడు గానీ, మరి వాళ్ళకి పరశురాముడు విద్యను నేర్పించినా కూడా వాళ్ళు నేర్చుకోకుండా, వాటి యొక్క విలువ తెలుసుకోకుండా వీళ్ళందరూ ఎటువంటి సరికాని విధంగా అందరూ ప్రవర్తిస్తూ ఉంటారో, వీళ్ళందరినీ దుష్ట సంహారం చేస్తూ ఉండటానికి ఈ పరశురాముడు ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంటాడంట. అందువల్ల ఇతనికి చిరంజీవత్వాన్ని ఇవ్వడం జరిగింది శ్రీ మహావిష్ణువు. శ్రీ మహావిష్ణువు నీవు బ్రహ్మాండమంతా కంప్లీట్ అయ్యే వరకు నువ్వు ఈ భూమి మీదే ఉండు. నువ్వు ఎన్నో సకలమైన ఎంతో మంచి కార్యాలు చేస్తూ మరి మానవాళికి అందరినీ కూడా ఈ యొక్క సందేశాలను ఇస్తూ ఉండు అని చెప్పని చిరంజీవిగా ఇవ్వడం జరుగుతుందంట శ్రీ మహావిష్ణువు గారు. అయితే మనం ఇప్పుడు హనుమంతుడి గురించి చెప్పుకుందాం మాస్టర్స్. హనుమంతుడు మరి అంజనాదేవికి వాయుదేవుడికి వరంగా జన్మించాడు. మరి వాయుదేవుడి వరంగా జన్మించడం వల్ల రామాయణంలో మరి ఆంజనేయ స్వామికి ఎంతటి పాత్ర ఉందో మనందరికీ తెలిసిన విషయమే. ఎంతో పాత్ర ఉంది. కానీ సీతాదేవికి ఎంతో సహాయం చేస్తూ ఉండేవారంట. మరి ఆవిడ మరి అశోకవనంలోకి వెళ్ళిన తర్వాత, రావణాసుడు తీసుకెళ్ళిన తర్వాత మరి ప్రతి ఒక్క సమాచారాన్ని రాముల వారికి, సీతమ్మ దేవికి చేరవేస్తూ ఆవిడ ఆవిడకి ఎంతో సహాయ సహకారాలు, అంటే ఆవిడ బాధపడకుండా ఉండటం వల్ల కావచ్చు, ఆమెకి మంచి జ్ఞానం పొందడం వల్ల కావచ్చు. సీతాదేవి మహాజ్ఞానే. కానీ రావణాసుడు యొక్క సహాయ సహకారాల వల్ల ఇంకా కూడా దాన్ని ఉత్తమంగా ఉండే అవకాశం ఉంటుందన్నమాట. మనం మనం మామూలుగా ఉండే రామాయణంలో మరి రావణాసురుడు సీతని తీసుకెళ్ళిపోయారని చెప్పని మన చిన్నప్పటి నుంచి సినిమాల ద్వారా మనం వింటూ ఉన్నాం అనమాట. నిజానికి మన పత్రిసారు సీతాయనం అనే ఒక బుక్ లో మరి సీతాదేవి అట్లా బలవంతంగా తీసుకువెళ్ళబడలేదు. ఆవిడ జన్మ తీసుకుందే రావణాసురుని సంహారం కోసము. ఆవిడ అంగీకారంతో రావణాసుడు తీసుకెళ్తే వెళ్ళిందే తప్ప ఏడుస్తానో మనం మూవీస్ లో చూపించినట్లుగా అలా ఎవరు కూడా చాలా ప్రాపంచికంగా ఊహించుకోరాదు. ఆవిడ చాలా జ్ఞానవంతంగానే అశోకవనానికి వెళ్ళటం జరిగింది. అక్కడ ఆవిడ సంవత్సరం కాలం ఉంటే సంవత్సర కాలము కూడా ధ్యాన సాధనలోనే నిమగ్నమై ఉందే తప్ప ఏడుస్తూ మాత్రం అస్సలు కూర్చోలేదు అని చెప్పి మనం తెలియపరచడం జరిగింది అనమాట. అయితే ఈ రావణాసుడు ఎన్నిసార్లు ఆవిడ డిస్టర్బ్ చేసినా కూడా ఆవిడ దగ్గర నుంచి వైబ్రేషన్స్ అతన్ని ఈమెకి హాని చేసే విధంగా ఏమీ జరగలేదు. అందువల్ల మరి ఈమె ఎంత ధ్యాన సాధనలో ఉండి ఒక స్త్రీ అయ్యుండి ఒక పురుషుని ఒక గుణాల్ని మరి సంహారం చేయడం కోసమని ఆమె ఎంత ధ్యాన సాధనలు చేసి ఆమెని కాపాడి రాజ్యాన్ని కాపాడి మరి అందరికీ మంచి మంచి సందేశాలను ఇస్తూ ఆమె జీవితాన్ని ఎంతో చరితార్థం చేసుకుంది కదా. కాబట్టి మనం ఆమెలోని ఈ యొక్క సాధనల్ని ఎగ్జాంపుల్ గా తీసుకోవాలి. ఇటువంటి సాధనలు మనం కూడా చేయాలి. మనం చేస్తున్నాము, మనం ఎంతవరకు పర్ఫెక్ట్ గా చేస్తున్నాము, మరి ఈ మన కలికాలంలో ఆ సాధనలంతా మనకు అంత అవగాహన ఉందా? మనం ప్రయత్నించాలి. నిరంతరం ప్రయత్నమే. మరి సహనమే ప్రగతి. నిరంతరం ప్రగతి కోసం ప్రయత్నం చేస్తూనే ఉండాలి. మరి అట్లా చేస్తూ ఉండటం వల్ల ఇప్పుడు అంటారు మన పత్రిక మనల్ని ఏమంటారు, ఈ ఆనాపానసతి ధ్యానంలోకి రావడానికి 500-600 జన్మలు తీసుకుంటూ దాటుకుంటూ వస్తే గాని ఈ ధ్యానం నిలబడలేరు, ఈ జ్ఞానాన్ని పొందలేరు అని చెప్పినప్పుడు మరి మనం కూడా ఎంతో కొంత వాళ్ళంతా కాకపోయినా మనం ఎంతో కొంత గొప్పవారమే మాస్టర్స్. ఈ ధ్యానాన్ని అవగాహన పరుచుకొని ఈ యొక్క సాధనలో ఎంతవరకు గొప్పతనం ఉంది, మనం విశ్వమయ ప్రాణశక్తి మనం తీసుకొని మన యొక్క నాడీ మండలాన్ని శుద్ధి చేసుకోవడం ద్వారా మనకి దివ్యశక్తి ఉదయించడం ద్వారా మనం ఎన్నో జ్ఞానాన్ని పొందడం జరుగుతూ ఉంటుంది. మరి ఆ జ్ఞానం ద్వారా మనం ఎంత జ్ఞానవంతులుగా తయారయ్యి మన యొక్క జీవన విధానాన్ని మనం ప్రాపంచికంగా ఉంటూ కూడా మధ్య మార్గంలో ఉంటూ మనల్ని మనం ఎట్లా ఉద్ధరించుకోవాలి, ఒక సంసారిగా ఉంటూ కూడా ఒక జ్ఞానిగా ఎలా ఎదగాలి, ఎటువంటి ధ్యానంలో కానీ ఎటువంటి ఆధ్యాత్మిక సంస్థల్లో కానీ ఈ అవకాశం లేదు మాస్టర్స్. ఎందుకంటే ఉంటే సాంసారికంగానే ఉంటారు, లేదంటే పూర్తిగా మేము మునులమైపోయామంటూ ధ్యాన సాధన మునిగిపోయి సరైన ఆలోచనతో సరైన జ్ఞానం లేకుండా ఉంటూ ఉంటారనమాట. కానీ మనం అట్లా కాకుండా చక్కగా మనం ఆనాపాన ధ్యానంలోకి రావడం జరిగింది. మరి మన భద్రి సార్ చెప్పిన జ్ఞానాన్ని మనం పుణికి పుచ్చుకోవడం ద్వారా మరి ఆ అంతమంది రాక్షస వాళ్ళు ఉండేవాళ్ళు, ఇప్పుడు రాక్షస గుణాలతో కల్లా మనుషులు ఉంటున్నాం అనమాట. సో మనలోని రాక్షస గుణాలన్నింటినీ తొలగించుకొని మరి ఎదుటి వాళ్ళలో ఉన్న గుణాలని ఎలా మనం కూడా హతమార్చగలగాలి, ఏ కత్తులతో కటారతో కాదు, మనసుతో ధ్యానంతో సరైన వాక్కులతో మరి మహావాక్యాలతో
ఇటువంటి వాక్యాల వల్ల వాళ్ళలో కూడా ఎటువంటి రాక్షసులను కాస్త దేవతలుగా ఎలా రూపుదిద్దాలి అనే జ్ఞానాన్ని మనం తీసుకుంటూ ఉండాలి మాస్టర్స్. అందువల్ల మనం ఈ యొక్క మరి హనుమంతుడు సీతాదేవికి ఎంత సహకారం ఇచ్చారో, అట్లాగే మన మాస్టర్స్ అందరూ కూడా మనకి హనుమంతుడిలాగా మనం ఆలోచించుకోవాలి. మరి ఆవిడ గొప్పదే అయినప్పటికీ సహాయ సహకారాల వల్ల ఆమె ఇంకా సాధించగలిగింది. అలాగే మన మాస్టర్స్ అందరి వల్ల ఎటువంటి జ్ఞానం అయితే మనం పొందుతూ ఉంటామో, ఇలా అందరికీ పంచుతూ ఉండటం వల్ల అది కూడా సహాయ సహకారాలే. ఒకవేళ అందరికీ తెలుసు ఒక విషయము. తెలిసిన విషయాన్ని మరలా కూడా నిధిధ్యాసనం చేసుకోవడం వల్ల వచ్చే నష్టమేమీ లేదు. ప్రతిరోజు మననం చేసుకోవటం వల్ల ఉన్న విషయం మన మనసులో స్థిరపడుతుంది కాబట్టి, ఆ యొక్క విషయాలు ఏమైనా ఉన్నాయంటే సరికానివి ఉన్నాయంటే, మనం ఒక స్టెప్ వెనక్కి వేసే అవకాశం ఉంటుంది కాబట్టి, మనం ఆ రకంగా ఆలోచించుకోవాలి. మనకి జ్ఞానాన్ని పంచే వాళ్ళందరూ కూడా హనుమంతుడిగా మనం తీసుకోవాలి అని చెప్పి మనం దీని ద్వారా మనం తెలుసుకోవచ్చు మాస్టర్స్. అందువల్ల సీతాదేవి హనుమంతుడికి చిరంజీవిగా నువ్వు వర్ధిల్లు అని చెప్పని వరం ఇచ్చిందనమాట. అందువల్ల మరి ఆంజనేయ స్వామి రామాయణ కాలంలోనే కాకుండా మహాభారతంలో కూడా భీముడికి యుద్ధ సమయంలో ఎన్నో సహాయ సహకారాలు అందించడం జరిగిందంట. మరి ఈయన మరి ఆ చిరంజీవత్వం వల్లనే కదా ఈ సత్యకాలంలో కావచ్చు, ద్వాపర యుగం కావచ్చు, త్రేతాయుగంలో కావచ్చు అలా ఉండబట్టే మరి మహాభారతంలో కూడా అలా ఇవ్వడం జరిగింది అంటే రామాయణమే ముందు అని చెప్పి మనకి ఈ పాయింట్ వల్ల అర్థమవుతుందనమాట. సో అంటే ఈ స్టెప్ అక్కడికి ఉపయోగపడింది. మరి ఆ స్టెప్ మళ్ళీ ఎక్కడికి ఉపయోగపడుతుంది? కలియుగంలోకి ఉపయోగపడుతుంది. అంటే ఇప్పుడు కూడా మన హనుమంతుల వారు మనల్నందరినీ కూడా వీక్షిస్తూనే ఉంటారు. మనుషుల యొక్క మనోభావాలు ఎలా ఉంటున్నాయి, వీళ్ళ యొక్క విధి విధానాలతో ఎట్లా వీళ్ళు ఎదుగుతూ ఉన్నారని మనకు పరీక్షలు చేస్తూనే ఉంటారు. సో, ఆ విషయం గురించి మనం గమనించుకోవాలి. ఈ విషయం మనకి మన పత్రి సారు 'ధ్యాన జగత్' అనే బుక్‌లో 'ఇమ్మోర్టల్ టాక్స్' అనే ఒక సబ్జెక్ట్ ద్వారా హనుమంతుల వారి యొక్క శక్తిని ఎలా ధ్యాన శక్తిగా మార్చి, ఆ మాతంగల గూడెం వాళ్ళకి జ్ఞానాన్ని పంచారో చాలా అద్భుతమైన సబ్జెక్ట్ మాస్టర్స్. మనం ఇంకొక క్లాస్‌లో మనం ఆ టాపిక్ తీసుకుందాం. చాలా అద్భుతంగా ఉంటుంది ఆ జ్ఞానము. అట్లాగే మరి ఆంజనేయ స్వామి వారు ఈ కలికాలంలో గూడా అట్లా జ్ఞానాన్ని పంచుతున్నారనే దానికి అది ఎగ్జాంపుల్ అనమాట. అందుకోసం నేను ఆ పాయింట్ తీసుకొచ్చాను. సో, మరి ఆ యొక్క జ్ఞానాన్ని కూడా మనం తీసుకుంటూ మరి ఎదుగుతూ ఉందాం అని చెప్పి మనం ప్రయత్నం చేస్తూ ఉందాం మాస్టర్స్. అయితే మరి వ్యాసుల వారి గురించి చెప్పుకుందాం. మరి వ్యాసులు వారు ఆయన పురాణ కాలంలో ఒక వ్యాసుడైతే ఒక రకంగా అశ్వత్థామ తర్వాత జన్మలో శ్రీకృష్ణుడి శాపం వల్ల జన్మించాడంట వ్యాసుడు. అశ్వత్థామ తర్వాత జన్మలో కృష్ణుడు ఆయన శాపం వల్ల వ్యాసుడిగా జన్మ తీసుకొని మరి వేదాలని పునర్వ్యవస్థీకరించడానికి వ్యాసుడిగా జన్మ తీసుకుంటారు. మరి వ్యాసుడిగా జన్మ తీసుకోవడం వల్ల ఎన్నో వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు ఇప్పుడు మనకి ఎన్నో ఉపనిషత్తులు మనకి యూట్యూబ్‌లో చూస్తూనే ఉంటాం కదా! కఠోపనిషత్ అని, తైత్తిరీక ఉపనిషత్ అని ఇట్లాంటివి కనీసం ఎన్నో వందల ఉపనిషత్తులు మనకుంటూ ఉన్నాయి. ఈ ఉపనిషత్తుల ద్వారా మనకు ఎంతో జ్ఞానాన్ని కూడా పంచడం ధ్యాన సాధన ద్వారా జ్ఞానాన్ని కూడా రకరకాలైన ఉపనిషత్తుల ద్వారా పునరుద్ధరీకరించబడింది అని చెప్పి చెప్పారనమాట. ఆ పునరుద్ధరించడం చేయటం కోసం వ్యాసుల వారు జన్మ తీసుకోవడం జరిగింది. అందువల్ల ఆయనకి మహా జ్ఞాన భాండాగారంతో నిండి ఉన్న వ్యక్తి. గురువు అంటే ఎవరినంటారు మన పత్రి సారు? జ్ఞానంతో బరువుగా ఉన్నవారు గురువు అని మనకు చెప్తూ ఉంటారు. అయితే మరి కృష్ణ ద్వైపాయనుడిగా పిలువబడతాడనమాట. కృష్ణుడు నల్లగా ఉన్నారని చెప్తూ ఉంటారు. నల్లగా ఉన్నారని చెప్పని అది ప్రాపంచికంగా అటువంటి పదాలే తప్ప ఆధ్యాత్మిక పరంగా నలుపు, తెలుపు అనేది ఇటువంటి పదజాలాలు ఉండవు మాస్టర్స్. ఎందుకంటే ఈ నలుపు అనేది మనిషి యొక్క మనస్సు. మన అంతరంగ మనస్సుని ఆ రంగుతో పోల్చబడ్డం జరిగింది. తెలుపు అంటే మనిషి యొక్క చర్మం తెలుపు కాదు. మనసు యొక్క అంతరంగం తెలుపుగా ఉండాలి. తెల్లగా ఉండడం అంటే ఏంటి? ఎంతో స్వచ్ఛంగా, ఎంతో కాంతివంతంగా, ఎంతో మరి స్వచ్ఛంగా అంటేనే ట్రాన్స్పరెన్సీ ఇంగ్లీష్‌లో అంటే స్వచ్ఛంగా మన తెలుగులో ఉంటాయి అంటారనమాట. అంటే అంత స్వచ్ఛమైన గుణాలతో అని మనం తెలుసుకోవడం జరుగుతుంది. మరి విష్ణు వంశంలో జన్మించాడు కాబట్టి ఈయనకి ఎంతో జ్ఞానం ఉంది. మరి సత్యవతికి, పరశురామ మహర్షికి జన్మించడం జరిగిందంట. వేదవ్యాసులు చాలా తెలివిగలవారు, మహా జ్ఞానవంతులు. మరి వేదాల్ని 4 విభాగాలుగా విభజించారంట మరాయన. మరి కాబట్టే వ్యాసుల వారికి అంత గొప్ప పేరొచ్చింది. మరి వేదాల్నే 4 విభాగాలుగా విభజించి మరి అన్ని కాలాల్లో మరి ద్వాపరయుగం, త్రేతాయుగం ఈ యొక్క సత్యకాలంలో కూడా ఈయన పంచుకుంటూ
ఈ యొక్క కలికాలంలో కూడా మనం ఈ వేదాలు, ఈ ఉపనిషత్తుల గురించి ఇప్పటికీ మనం చెప్పుకుంటూ ఇట్లా అన్ని వింటూ ఉన్నామంటే వారు ఎంత ప్రయత్నించి ఉంటారు ఆ వ్యాసుల వారు ఆ జ్ఞానాన్ని తీసుకోవడం ద్వారా. అందువల్ల ఆ యొక్క జ్ఞానాన్ని మనం అన్నిటిని తీసుకోవడం కోసమే వాళ్ళందరూ చిరంజీవులుగా ఇప్పటికి కూడా ఉండటం జరిగింది కాబట్టి, వారి యొక్క జ్ఞానాన్ని, వారి యొక్క కృషిని మనం గమనించి, మనం ఎంతో జ్ఞానాన్ని తెలుసుకుందాము. ప్రతి జ్ఞానం వలక ఫస్ట్ మనం అందరం కూడా ధ్యానం చేస్తాం మాస్టర్. ధ్యానం ద్వారా మనకి జ్ఞానం వస్తుంది. మరి ఆ జ్ఞానం ఎట్లా వస్తుంది? స్వాధ్యాయం ద్వారా వస్తుంది. సజ్జన సాంగత్యం ద్వారా నిలబడుతుందనమాట. ధ్యానం అంతా ఒక ఎత్తు అయితే సజ్జన సాంగత్యం 10 ఎత్తులు ఎక్కువ. అంత గొప్పతనం ఉంది సజ్జన సాంగత్యానికి. ఎటువంటి విషయాలు నాలెడ్జ్ లేని వాళ్ళకైనా సరే, ఇలా ఒక 4 క్లాసుల్లో సజ్జన సాంగత్యం చేసుకోవడం ద్వారా కనీసం 4 విషయాల్లో అద్భుతంగా తెలుసుకునే అవకాశం వస్తుంది. వారు ఆచరించుకుందామన్న ఒక జ్ఞానం కూడా వాళ్ళకి కలుగుతూ ఉంటుందన్నమాట. అలా మనం ప్రయత్నించాలి అని చెప్పి మరి ఋషులు వేదుల వారు చెప్తూ ఉన్నారు. వ్యాసుల వారు చెప్తూ ఉన్నారన్నమాట. అందువల్ల మరి శ్రీకృష్ణుడు వారు ఈయనకి చిరంజీవులుగా ఉండే అవకాశాన్ని ఇవ్వడం జరిగింది. మరి ఆ చిరంజీవత్వంగా ఉండబట్టే కదా మరి ఈ రోజు మనం ఉపనిషత్తులు అవన్నీ మనం చదువుకుంటున్నాం, వింటున్నాం, తెలుసుకుంటున్నాం. కాబట్టి ఈయన చిరంజీవత్వంగా ఉన్నారు అని చెప్పని అర్థం చేసుకోవాలి. ఓకే మాస్టర్స్. మరి మహాబలి చక్రవర్తి గురించి చెప్పుకుందాం. మళ్ళీ ఈ మహాబలి చక్రవర్తి ఎవరంటే ఆ ప్రహ్లాదుడు మనవడంట మహాబలి చక్రవర్తి. మరి విరోచనుడు అనే తండ్రికి సంతతికి చెందిన ఎన్నో గుణాలను పొంది ఉన్నాడు. అపర పరాక్రమవంతుడంట ఈ యొక్క మహాబలి చక్రవర్తి. ఆయన భార్య పేరు విద్యావళి. అయితే మనం ఈ యొక్క పేర్లు కూడా మనం చూడండి ఎట్లా ఉందో, విద్యావళి అన్నమాట. ఆ పేరులోనే ఆవిడకి జ్ఞానాన్ని పెట్టుకుని జన్మ తీసుకోవడం జరిగింది. మరి ఎంతో జ్ఞానవంతులుగా వాళ్ళందరూ ఉంటారు. అప్పటి రాజ్యాల్లో కూడా మహారాణులు కూడా ఎంతో తెలివిగల మహారాణులుగా ఉండేవారు. వారి జ్ఞానాన్ని పంచడానికి కూడా ఎంతో సంసిద్ధులుగా ఉండేవారు. మరి మహారాజులకు కూడా ఎన్నో సహాయాలు మరి సలహాలు కూడా ఇస్తూ ఉండేవారట రాణులు. ఆడవాళ్ళు ఇంట్లోనే ఉంటారు కదా రాణులుగా, వాళ్ళు భోగభాగ్యాలు అనుభవిస్తూ ఉంటారేమో, వారికి ఎటువంటి జ్ఞానము తెలియదేమో అని చెప్పని భావిస్తారు. కానీ మహారాజుల వారికి ఎంతటి తెలివితేటలు, బుద్ధిబలం ఉంటుందో రాణులకు కూడా అంతే ఉంటుంది అని మనం తెలుసుకోవడం ద్వారా ఏంటంటే, మనం స్త్రీలు ఏమనుకుంటాం, మనల్ని మనం స్వాహింస చేసుకుంటాం. ఎలా, నేను స్త్రీని కాబట్టి మన సమాజంలో అంత విలువ లేదు కాబట్టి మనం అంతగా ముందుకు వెళ్ళలేము, మనం ఏమీ చెయ్యలేము, లేదంటే ఇంత నాలెడ్జ్ నేను పొందలేను, నాకు అవకాశం లేదు, తెలుసుకునే అవకాశం లేదు మరి అని ఇటువంటి విధంగా ఎన్నో ఆలోచనలు చేయడం వల్ల యుగ యుగాలుగా మనం అటువంటి విధంగా అణచబడ్డాము అని మనం పురాణాల్లో చెప్పబడుతూ ఉంది. సో ఈ కలికాలంలో ఏమైందంటే, ఈ యొక్క స్త్రీలకు కూడా విపరీతమైన జ్ఞానం పొందటం వల్ల వాళ్ళు కూడా పురుషులతో పాటు సమాన స్థాయిలో ఉండటం వల్ల ఎంతో జ్ఞానవంతులుగా తయారవుతున్నారని చెప్పి చెప్తున్నారనమాట. అంటే మన రాణులు ఆడవాళ్ళమే కాదు, మనం ఎంతో జ్ఞానవంతులము. మరి వెనకటి రోజుల్లో ఈ యొక్క జ్ఞానాన్ని స్త్రీలకి అసలు పంచేవాళ్లే కాదు. అన్ని పనులకి పురుషులే ఆధిక్యులు అని చెప్పి అనేవాళ్ళు. స్త్రీలకి ఎంతసేపటికి పిల్లల్ని కని వంట పని, ఇంటి పని తప్ప అందరికి సేవలు చేయడం తప్ప వారికి ఎటువంటి నాలెడ్జ్ ఉండడానికి వాళ్ళు ఇష్టపడేవాళ్ళు కాదు. ఎందుకు ఇష్టపడేవాళ్ళు కాదంటే, వారు కూడా తెలివితేటలు గలవారైతే కొన్ని సమయాల్లో వీరికి వ్యతిరేక భావనలతో ఉండి వాళ్ళ యొక్క మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ఉంటాయి కాబట్టి అట్లా ఆ రోజుల్లో చేశారు, జరిగిపోయింది. కానీ అది సరియైన ఆలోచన కాదు. త్రేతాయుగం కావచ్చు, ద్వాపరయుగం కావచ్చు, కలియుగం కావచ్చు, ఎప్పుడైనా సరే ఒక సరి సమానమైన భావనలతో మనం పెంచుకుంటే మనం ఎంతో ఉత్తమమైన మార్గాన్ని మనం అడగటం జరుగుతుంది. దీనికి ఎగ్జాంపుల్ ఎవరంటే మన శివ మహాదేవుని చూద్దాం. మన శివుడు మరి అర్ధ శరీరాన్ని మనకి పార్వతీదేవికి ఇచ్చారు. మరి పురాణ రోజుల్లోనే మరి ఆయన ఆయనకి పార్వతీదేవికి ఇవ్వకపోతే మనం ఈ రోజు కూడా చెప్పుకుంటాం. అంటే స్త్రీ పురుషులు సమానము, ప్రతి విషయంలో సమానమే అని తెలియచెప్పడానికి ఒక సింబాలిజం గా మనకి అలా జరిగింది. మరి బ్రహ్మదేవుడు ఉన్నారు, మరి శ్రీ మహావిష్ణువు ఉన్నారు. మరి వాళ్ళ భార్యల్ని వాళ్ళు ఎట్లా పెట్టుకున్నారు? మరి బ్రహ్మదేవుడేమో ఆయన భార్య సరస్వతీదేవిని నాలుక మీద పెట్టుకోవడం జరిగింది. శ్రీ మహావిష్ణువు ఏమో లక్ష్మీదేవిని తన వక్షస్థలంలో గుండెల మీద వండుకోవడం జరిగింది. అంటే వాళ్ళకి స్థానాలు అక్కడ ఇవ్వబడడం జరిగింది. కానీ శివుడు మాత్రమే, మన శివ మహాదేవుడు మాత్రమే తన శరీరంలోని సగభాగాన్ని స్త్రీకి పంచడం జరిగింది. తద్వారా స్త్రీ యొక్క గొప్పతనం ఏంటో తెలుసుకొని ఇద్దరు కూడా ఎక్కువ తక్కువ కాదు, ఒకరికొకరు సహకరించుకోవాలి అనే విషయాన్ని మనం గమనించుకుంటూ అందులోని జ్ఞానాన్ని మనం ఈ రకంగా తీసుకుంటూ ఉండాలి మాస్టర్స్. మరి పార్వతీదేవి ఎంతో జ్ఞాని ధ్యాని, శివుడు ఇంకా ఆయనే
భగవంతుడైతే ఆయన ఇంకా బ్రహ్మాండ మండలాని కోసమే ధ్యానం చేస్తూ ఉంటారు. మరి ఆయనే ధ్యానం చేస్తుండగా మన ధ్యానం ఎంతవరకు అవుతుంది మాస్టర్స్? మనం ఎంత కృషి చేయాలి? అందువల్ల ఏంటంటే మనందరం కూడా మనం చేసే ధ్యానం పర్ఫెక్ట్‌గా చేస్తూ, చేసిన గంట సేపైనా, 2 గంటల సేపైనా సరే, మరి మన విశ్వానికి కనెక్ట్ అయ్యి, మీరు విశ్వమయ ప్రాణశక్తి మనం తీసుకుంటున్నామా లేదా? మరి తద్వారా మనం ఎంతో ఆనందాన్ని గాని, ఆహ్లాదాన్ని గాని, శారీరకంగా, మానసికంగా ఉంటున్నామా లేదా? అనే విషయాన్ని మనం గమనించుకుంటూ ఉండాలి మాస్టర్స్. సో, ఇయన్నీ గమనింపులో ఉంటే మాత్రమే మనకి మనం తెలుసుకున్న జ్ఞానం మనకు నిలబడే అవకాశం ఉంటుందన్నమాట. లేదు అంటే మాత్రం ఇటు విన్నామా, ఇటు వదిలేసామా అన్నట్లే ఉంటుంది. అలాగే దానికి తగ్గట్లే జన్మలు తీసుకున్నామా, జన్మలు వస్తున్నామా అనేది పునరపి మరణం, పునరపి జననం లాగా జరుగుతూనే ఉంటుందన్నమాట యుగాలుగా. అందువల్ల మనం దీనికి ఈ శివుడిని, పార్వతీదేవిని మనం ఎగ్జాంపుల్‌గా తీసుకొని కలియుగంలో మనల్ని ఎట్లా మనం ఇంప్లిమెంట్ చేసుకోవాలనే దానికి మనం తెలుసుకుంటూ ఉండాలి. ఓకే మాస్టర్స్. అట్లాగే మరి ఈ దేవతలందరూ గూడా ఒక్కొక్కసారి ఏదో యుద్ధం ఏదో జరగబోతున్నప్పుడు మన మహాబలి చక్రవర్తి గారు ఏమన్నారంటే, బాలకుడి రూపంలో వచ్చి బలి చక్రవర్తిని నీ దానగుణం చూసి ఈ మహాబలి చక్రవర్తికి దానగుణం గూడా విపరీతం అంట. ఈ దానగుణం విపరీతంగా చూడటం వల్ల ఆహ్, ఈ వామన దేవుడు ప్రత్యక్షమయ్యి, మహాబలి చక్రవర్తి నీకు చిరంజీవిగా నీకు వరం ఇస్తున్నాను. నీ యొక్క దాన గుణాన్ని నీకు ఏదైతే సంపద ఉందో నీ వరకే చూసుకోకుండా నాకే అనుకోకుండా నలుగురికి పంచు, అందరికి సహాయం చేస్తూ ఉండు, సహకారాలు అందిస్తూ ఉండు అని చెప్పనే వరాన్ని ఆయనకు ప్రసాదించడం వల్ల ఈ రోజులకి కూడా మహాబలి చక్రవర్తి ఆయన యొక్క దాన గుణాన్ని మన అందరికీ కూడా పంచడం వల్ల మరి ఎన్నెన్నో మహాదానాలు, అన్నదానాలు గాని, వస్త్రదానం గాని, మరి గృహదానం గాని, మరి లేని వారికి గాని ఏమన్నా ఇప్పుడు చూస్తున్నాం మనం. ఎన్నెన్నో వరదలొస్తున్నాయి, తుఫాన్లొస్తున్నాయి. అందరికీ మరి సహాయ సహకారాలు అందిస్తున్నామా లేదా? మరి వస్త్రం ఇవ్వడం ద్వారా గాని, ధన రూపంలో గాని, ఆహార రూపంలో గాని జరుగుతూ ఉందా కదా మాస్టర్స్ ఈ రోజుల్లో. అదే ఈ దాన గుణం యొక్క యొక్క మహాబలి చక్రవర్తి మనకు పంచిన గుణం ఇదే అని చెప్పి మనం తీసుకోవాలన్నమాట. ఈ గుణాన్ని మనం ఇంకా ఇంకా పెంపొందించుకుంటూ ఇంకా స్వచ్ఛమైన హృదయంతో నువ్వు దానం చెయ్యి. స్వచ్ఛమైన హృదయంతో నువ్వు నీ యొక్క దాన గుణాన్ని అందరికీ కూడా ఆ యొక్క జ్ఞానాన్ని ప్రసాదించు. అంటే ప్రతిఫలం ఆశించకుండా దానం చెయ్యి అనే జ్ఞానాన్ని మనం తెలుసుకోవాలి. ఈ జ్ఞానాన్ని నువ్వు పంచు అనే విషయాన్ని తెలియపరచడం జరిగిందండి. అందుకోసం మనం ఈ పర్టిక్యులర్‌గా ఈ పాయింట్‌ని మనం ఏ సేవ చేసినా, ఒకళ్ళకి ఒక ముద్ద అన్నం పెట్టినా, ఒక గూడిచ్చినా, నీడిచ్చినా గూడా స్వార్థం లేకుండా మన యొక్క దయాగుణంతో మనం వాళ్ళకి సహాయం చేయాలే గాని, నాకేదో పుణ్యం వస్తుంది, నాకేదో బిల్డింగ్‌లొస్తాయి, దేవుడు నాకు వరం ఇచ్చేసేస్తారు ఇంత భారీగా, అవన్నీ ఏ థాట్స్ ఉన్నా గూడా మీరు సకల ఐశ్వర్యాలు దానం చేసినా గూడా మీకు ఇసుమంత గూడా పుణ్యం రాదు. దీనికో ఎగ్జాంపుల్స్ నేను చెప్తాను మాస్టర్స్. ఎందువల్లంటే ఒక మహా గొప్ప వ్యాపారవేత్త అనమాట ఒక ఊరిలో. ఆ వ్యాపారవేత్త విపరీతమైన దానాలు చేస్తాడు. విపరీతమైన సేవలు చేస్తాడు. మరి పొద్దుగూకులు ఆయన చెయ్యని మంచి పనే లేదనమాట. చాలా మంచి మంచి వాక్యాలు కూడా పలుకుతూ ఉంటాడు. కానీ ఎటువంటి ఉపయోగము లేకపోయింది. ఎందువల్ల? అతనికి నిరంతరం కీర్తికాంక్ష అనమాట. అతనికున్న సంపదనంతా పంచుతూ ఉన్నప్పటికీ, అతనికి నేను రూపాయి దానం చేస్తే నాకు రూ. 10 రావాలనే ఒక కాంక్షతో చేయటం వల్ల అతనికి ఏ ప్రతిఫలం లేదు. అదంతా కూడా కర్మల రూపంలో పేరుకుంటుంది తప్ప అతనికి తెలియకుండానే ఏమాత్రం కూడా అతనికి ఉపయోగమే లేదనమాట. కానీ చనిపోయేంత వరకు అతనేం చేస్తాడంటే, ఇటువంటి కీర్తి వాంఛలతోనే జీవిస్తూనే ఉంటాడు. కానీ అక్కడున్న ప్రజలకి వాళ్ళు ఇయన్నీ ఆలోచించరు కదా! వాళ్ళకి సేవ చేస్తున్నారు కాబట్టి ఈయనకు దేవుడు. అట్లా దేవుడిలా చూసి ఈయనకొక గుడి కూడా కట్టడం జరుగుతుందనమాట. కట్టిన తర్వాత ఇంకా ఆ గుడిలో ఆయన మరి ఇట్లాగే వేదాలు చెప్తూ తనువు చాలిస్తాడు. అయితే పైలోకాలకు వెళ్ళిన తర్వాత అక్కడ ఈయనకి ఇక్కడ స్వర్గంలోకి వెళ్తాడనమాట. ఇన్ని పుణ్యకార్యాలు చేశాను కదా! నాకు స్వర్గప్రాప్తి గ్యారంటీ అంటూ ఆత్మలోకాలకు వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు అడ్డుపడతారు. "నువ్వు ఇక్కడ ప్రవేశం లేదు. నీ స్థానం ఇది కాదు" అంటూ. అదేంటి నీ భూలోకంలో ఎంత మంచి పనులు చేశాను, ఎంత సేవ చేశాను, ఎన్ని దాన ధర్మాలు చేశాను, ఎన్ని మహావాక్యాలు చెప్పాను అందరికీ అని చెప్పి అంటూ ఉంటే, "నువ్వు పాటించావా ఆ మహావాక్యాల్ని? చెప్పావు గాని పాటించావా? సేవలు చేశావు గాని ప్రతిఫలం ఆశించకుండా చేశావా? దానం చేశావు గాని నిన్ను పొగడకుండా దయాగుణంతో చేసిన విధంగా నువ్వు చేశావా లేదా? కానీ ఏ ఒక్క నేను చెప్పిన విషయాల్లో ఒక్క విధంగా కూడా నువ్వు లేవు కాబట్టి నువ్వు అర్హుడవు కాదు.
ఏం చేస్తా అయితే నేనేం చేయాలి ఇప్పుడు? ఇదేంటి ఇంత నేను కష్టపడి నా ఐశ్వర్యాన్నంతా దానం చేస్తే నాకు ఫలితం దక్కేది ఇదా అని అంటారనమాట. నీకు కిందకి భూలోకాలకెళ్ళి జ్ఞానం సంపాదించుకొని రా, కర్మలన్నీ తొలగించుకోని రా అని చెప్తే నువ్వు చేసిందేంటి? ఇంకా మీదేసుకొని వచ్చావు. ధ్యాన సాధనలే మర్చిపోయావు. జ్ఞాన సాధనలే మర్చిపోయావు. ఒకవేళ చేసినా కూడా ఆచరణాత్మకంగా లేదు. ఆచరణ లేనిది నీకు ఎన్ని గొప్పతనాలు ఉన్నా, తెలివితేటలు ఉన్నా, సంపద ఉన్నా, దాన ధర్మాలు చేసినా కూడా వృధాయే. నీ అంతరంగం ఖాళీగా పెట్టుకోవడం ద్వారా చేసిన పనులకే విలువ తప్ప, నీ యొక్క మనోభావాలతో చేసిన ఏ ఒక్క కార్యం కూడా నీకు ఫలితం రాదు అని చెప్పేస్తారనమాట. అయితే ఇప్పుడు నా కర్తవ్యం ఏంటి మా స్వామి అంటే, నీ కోసం భూలోకంలో ఏదైతే గుడి కట్టించారో, ఆ గుడి మెట్ల ముందే నువ్వు అడుక్కుంటూ జీవితాన్ని ఈ జన్మంతా జీవించు. తద్వారా నీ యొక్క కర్మలన్నిటిని తొలగించుకొని నువ్వు మరలా జ్ఞానవంతుడిగా జన్మ తీసుకుంటావు అని చెప్పడం జరిగిందనమాట. అస్సలు బాప్రే! డిసప్పాయింట్ అయిపోతాడు. నేను మళ్ళీ వెళ్లి అక్కడే అడుక్కోవాలా అంటే, అంటే ఈయన వెళ్తే మళ్ళీ వాళ్ళేదో గుర్తుపట్టేస్తారేమో అన్న ఫీలింగు. ఎలా గుర్తుపడతారు వాళ్ళందరూ? కానీ ఇతనికి తెలుసు కాబట్టి అతని భావన. కానీ ఇప్పుడు గూడా చూడండి, నన్ను వాళ్ళు గుర్తుపడతారేమో నేను అడుక్కుంటే బాగోదనే ఫీలింగ్‌లో ఉంటాడే గానీ, నేను కిందకెళ్ళి కర్మల కోసం నన్ను పంపుతున్నారే, ఇప్పుడన్నా ఆ భావనలు తీసేసుకోవాలి అనే జ్ఞానంతో లేడితను. అప్పుడు మళ్ళీ వాళ్ళు వారిస్తారనమాట. "నీకిప్పుడు కూడా జ్ఞానం రాలేదు చూడు. ఇప్పుడు కూడా నువ్వు ఆలోచనలు చేస్తున్నావు. నువ్వు అసలు ఖచ్చితంగా వెళ్లి తీరాల్సిందే" అని పంపిస్తారు. అలాగే వెళ్తాడు. అతని కర్మలన్నిటిని తొలగించుకొని, మరి ధ్యానాలు, జ్ఞానాలు, స్వాధ్యాయాలు మరి సజ్జన సాంగత్యాల ద్వారా అతని జ్ఞానాన్ని అతను తెలుసుకున్న విషయాన్ని అందరికీ పంచుతూ, ఎంతో ఉత్తమమైన మరలా జన్మ తీసుకొని, ఆ జన్మలో అయినా సరే నేను ఉత్తమమైన కార్యక్రమాలు నేను చేస్తాను. ప్రతిసారి మనకి ఏవైతే మహావాక్యాలు అన్నీ చెప్పారో, అన్నిటిని వాళ్ళు పాటించుకుంటూ, మరి నేను ఆ జీవితాన్ని సుగమం చేసుకుంటానని చెప్పని అంటున్నారనమాట. మరి సత్యకాలంలో, సత్యయుగంలో ఉన్న వాళ్ళు కూడా మనం ఏం చెప్పుకున్నాం, మరి హ్మ్, అది కూడా మనం తెలుసుకోవాలనమాట. మరి సత్యకాలంలో రాముడు సత్యవాక్ పరిపాలనకి మన సింబాలిజంగా మనం చెప్పుకుంటాం. మరి యొక్క తండ్రి యొక్క మాటలను జవదాటకుండా, మరి ఆయన ఏం చెప్తే అది తక్షణం అది చేసే విధంగా ఉంటూ, మనకి ఎంతో ఆదర్శవంతంగా నిలబడి ఉన్నారు మనకి రాములు వారు. అంటే ఆ యొక్క సత్యవాక్ పరిపాలన కూడా మనం ఇప్పుడు ఎట్లా ఉండాలి అనే విషయం మనకు ప్రతిసారి ప్రతి క్లాస్‌లో ఉంటుంది. ఏ వీడియో విన్నా, ఎక్కడ స్పీచ్‌కెళ్ళినా సత్యవాక్ లేనిది ఏ క్లాస్ చెప్పరు. ఎందుకంటే ఈ 3 సంవత్సరాల్లో నేను భద్రి సార్ యొక్క ధ్యానాన్ని, జ్ఞానాన్ని ఈ యొక్క వీడియోస్ ద్వారా సార్ యొక్క ధ్యాన ప్రచారం ఏ రకంగా జరిగిందనే జ్ఞానాన్ని బాగా తెలుసుకోవడం అయింది మాస్టర్స్. ఎందువల్లంటే 20 ఇయర్స్ క్రితమే నేను రామచంద్ర మిషన్ ఒక ధ్యానంలో నేను ఎంటర్ అవ్వడం జరిగింది. ధ్యానం అయన్నీ నేను అవగాహన తెచ్చుకొని చేస్తూ ఉన్నప్పటికీ, ఈ ఇప్పటిదాకా మనం చెప్పుకున్న ఏదైతే జ్ఞానం ఉందో, ఆ యొక్క జ్ఞానాన్ని ఆచరించుకోవడం గాని, నలుగురికి పంచుకోవడం గాని, అటువంటి విధానమైన జ్ఞానం లేదు. అసలు ఆత్మజ్ఞానం అంటే ఏంటో తెలీదు. బ్రహ్మజ్ఞానం అంటే ఏంటో తెలీదు. అసలు మరి బ్రహ్మజ్ఞానం ఏంటి? ఆత్మజ్ఞానం ఏంటి? అనే విషయాల గురించి పూర్తిగా అవగాహన చేసుకొని, ఆత్మజ్ఞానం అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం ఈ కథ ద్వారా. మరి బ్రహ్మజ్ఞానం అంటే ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే, మరి నువ్వు ఎటువంటి పరిస్థితులకి లొంగకుండా ధీటుగా నిలబడి, అటువంటి సమయాలలో నువ్వు సంతోషంగా, ఆనందంగా జీవించేవాడే బుద్ధుడు. బుద్ధత్వం కలిగిన వాడు అని మనకి ప్రతిసారి తెలియపరచడం జరిగిందనమాట. సో, అంత సత్యవాక్ పరిపాలన ఉన్నాడు కాబట్టే, మనం ఈ రోజుల్లో గూడా, ఈ కలికాలంలో గూడా మరి సత్యవాక్ పరిపాలన గురించి చెప్పుకున్నాము. ధర్మయుతంగా బతికిన వాళ్ళ గురించి చెప్పుకున్నాము. మరి దుష్టత్వంగా ఉండి, రాక్షస గుణాలతో ఉండి, తర్వాత వారు ధర్మయుతంగా తయారయ్యి, వారు చిరంజీవులుగా ఎలా మారారన్న విషయాలు చెప్పుకున్నాము. మరి వాటి ద్వారా మనం తెలిసిన ఈ కలియుగంలో మనం చేయవలసిన కర్తవ్యాలేమిటి? మనం తెలుసుకోవాల్సిన జ్ఞానం ఏంటి అనే విషయాన్ని మనం తెలియపరుచుకోవడం జరిగింది మాస్టర్స్. మరి ఏదైతే మనం ఇప్పటిదాకా ప్రతి దాంట్లో ఆఖరికి ఒక చిన్న పేరు పెట్టుకుంటే గూడా, అది మన జీవితాల మీద ఎటువంటి ప్రభావితం చూపిస్తుందనే విషయాన్ని కూడా మనం తెలియపరచుకోవడం జరిగింది. సో, అన్ని విషయాలు మనం మరి జ్ఞప్తిలో పెట్టుకుందాం మాస్టర్స్. మనకి మన చుట్టుపక్కల ఉన్న వారికి మనం నిరంతరం పంచే ప్రయత్నం చేద్దాము. ప్రతిరోజు ఒక్కరికైనా సరే ధ్యానంలోకి రమ్మనో, లేదంటే జ్ఞానాన్ని పంచటమో మనం ప్రయత్నం చేస్తూ ఉంటే, మన వల్ల ఒక్కరు మాట విన్నా చాలు. ఇన్నిన్ని క్లాసులు చెప్తూ ఉంటాం. అంటారు ప్రతిసారే చెప్పుగా మనం ఎంతటోళ్ళం చెప్పండి. ఒక్కరి కోసమే ధ్యానం చెప్పడానికి ఊళ్ళూళ్ళు తిరిగేవాళ్ళు అని చెప్పి నేను విన్నాను. ఒక్కరి కోసం. మరి అట్లాగే మనం గూడా ఒక్కరి కోసం మనం గూడా ప్రయత్నించాలి. ఒక్కొక్కళ్ళనే ప్రతిరోజు ఒక్కొక్కళ్ళుగా మనం ప్రయత్నిద్దా ఉందాము. అటువంటి ప్రయత్నంగా నేను చాలా చేశాను మాస్టర్. తెనాలిలో మాది రాధాకృష్ణ కళ్యాణ మండపం అని చెప్పి ఒక టీమ్ అనమాట. ఆ టీమ్‌లో
మరి ప్రతి నెల పౌర్ణమి ధ్యానాలు జరుగుతూ ఉంటాయి. మేము ఈ ధ్యానం రావడానికి కారణములైన యొక్క మాస్టర్‌ని కూడా పిలిసి మేము ప్రోగ్రామ్స్ జరిపిస్తూ ఉంటాం. ఆఫ్‌లైన్‌లో కూడా వెళ్లి నేను క్లాసులు చెప్పాను. ఫుల్ డే క్లాసెస్ గాని అట్లా చెప్పడం జరిగింది. జ్ఞానాన్ని పంచుతూ ఇట్లా యూట్యూబ్ ద్వారా ఈ యొక్క మాధ్యమం ద్వారా మరి ఇంట్లోనే కూర్చొని ప్రతిసారి మనకెంతో ఈ లేడీస్‌కి కావచ్చు, కొంతమంది కుదరకపోయినప్పుడు మనకు తెలిసిన జ్ఞానాన్ని ఈ రకంగా ఇంట్లో చెప్పుకోవడానికి అవకాశం ఇచ్చారు. మరి దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు టైం 10:00, 10:30 అయింది. మామూలుగా అయితే లేడీస్ ఈ టైంలో మనం బయటికి వెళ్ళగలమా అండి? అలవాటు లేదు. వెళ్ళలేము కూడా ఇంత నైట్ అంటే. సో, మనకు అవకాశం చాలా వరకు కష్టంగానే ఉంటుంది మన జ్ఞానాన్ని పంచాలి అంటే. మరి మాస్టర్స్ చూడు మనకి ఎటువంటి అవకాశం విశ్వం మనకెలా కలిగించిందో, ఈ జూమ్ ప్రోగ్రామ్స్ ద్వారా మనం ఇంట్లోనే కూర్చొని స్త్రీ, పురుష భేదం లేకుండా వారి యొక్క జ్ఞానాన్ని తెలుసుకుంటున్నారు, పంచుతున్నారు. మరి ఎంతటి అదృష్టం ఇది. కాబట్టి మనం ఈ యొక్క నిజానికి అదృష్టం, దురదృష్టం అంటూ ఏమి లేవని ప్రతిసారి అంటారు కానీ, కానీ మనకున్న పరిస్థితులకి మనం అలా భావిస్తూ ఉంటాము. ఓకే. తప్పేం లేదు. నెగెటివ్ కాదు గాబట్టి. సో, మాస్టర్స్ మనందరం గూడా ఈ జ్ఞానాన్ని నిలుపుకునే ప్రయత్నం చేద్దాం మరి. మరి ఈ యొక్క జ్ఞానాన్ని పంచడానికి అవకాశం ఇచ్చిన మహావతార్ ఫౌండేషన్ సంస్థ వారికి, లలిత మేడం గారికి, అలాగే జూమ్‌లో ఉన్న మాస్టర్స్ అందరికీ కూడా ఆతుపోవడం ప్రణామాలు. థాంక్ యూ సో మచ్ మేడం.